విన్నాను. తమ్ముడు చంద్రశేఖర్ చాలా ప్రియమైన సంఘబిడ్డగా మా జంగారెడ్డిగూడెంలో మరి చందు చందు సో చాలా చక్కగా ఎదిగాడు, మాతో ఒదిగి ఉన్నాడు. మంచి విధేయుడు, మంచి మృదుభాషి, మాకు మంచి సహకారి. దేవుడు మళ్ళీ అప్పుడు ట్రాన్స్ఫర్ మళ్ళీ రాజమండ్రి వెళ్ళాడు, కావలి వెళ్ళాడు. సో దేవుడు తను ట్రాన్స్ఫర్ అయ్యేంతవరకు కూడా మాతో చాలా మంచి ప్రియుడిగా ఉన్నాడు. అప్పుడే చెప్పాడు మాకు, ఎప్పుడో డైరీలో రాయించాడు, నా ఇలా ఖచ్చితంగా మీరు ఉండాలని. చాలా సంతోషం. నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి స్థానిక దైవజనులకు, యోబు గారికి మరి చేరిన దైవజనులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంఘబిడ్డలందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఈరోజు మనం మందిర వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కొన్ని విషయాల్ని నాకంటే ముందుగా దైవజనులు మరి విశిష్టతను తెలియచేశారు. మందిరం యొక్క విశిష్టత దేవుడు మనకిచ్చిన ఈ మందిరానికి మనకి దేవునికి మధ్య ఉన్న ఒక అత్యున్నతమైన సంబంధాన్ని లేఖనంలో నుండి మీతో ముచ్చటిస్తాను. అందులో దానికి అనుబంధమైన విషయాలని నేను మాట్లాడతాను. లేఖనాలను వారు చూడండి. కొత్త నిబంధనలో చాలా విశిష్టంగా సంఘాన్ని గురించి తెలియజెప్పిన అత్యుత్తమమైన పత్రిక ఎఫెసీ పత్రిక. ఎఫెసీ పత్రిక 6 అధ్యాయాలు కూడా కేవలం సంఘాన్ని గురించి రాయబడిన పత్రిక. 6 పోలికలతో అపోస్తలుడైన పౌలు సంఘాన్ని దేవుని దృష్టిలో ఎలా ఉంది సంఘం అన్న విషయాలు చెప్పాడు. ఎఫెసీ పత్రిక అంటేనే కొత్త నిబంధనలో దాన్ని కిరీటి పత్రిక అంటారు. అంటే చాలా శిఖర పత్రిక ఎఫెసీ పత్రిక. ఎందుకంటే పాత నిబంధనలో యెహోషువ గ్రంథం ఎలాంటిదో కొత్త నిబంధనలో ఎఫెసీ పత్రిక అలాంటిది. అంటే అర్థం ఏంటంటే పాత నిబంధనలో దేవుని బిడ్డలు ఈజిప్ట్ నుండి బయలుదేరి కనాను చేరి కనానులో స్థిరపరచబడ్డారు. కనుక మనం కూడా ఈ భూలోకం నుండి ప్రయాణం చేసి పరలోకంలో స్థిరపరచబడతాం అన్న పోలిక ఇచ్చిన అత్యద్భుతమైన పత్రిక ఎఫెసీ పత్రిక. అంతేకాకుండా ఎఫెసీ పత్రిక పౌలు జైల్లో నుండి రాసిన పత్రికల్లో ఒక పత్రిక. పౌలు జైల్లో నుండి 4 పత్రికలు రాశాడు. అందులో మొట్టమొదటి ఎఫెసీ పత్రిక. ఎఫెసీ పత్రిక తుకికి అనబడిన తన శిష్యుడి ద్వారా ఎఫెసీ సంఘానికి పంపించాడు. రెండవది ఫిలిప్పీ పత్రిక. ఫిలిప్పీ పత్రికని అపోస్తలుడైన పౌలు జైల్లో నుండి రాసి తన దగ్గర పరిచర్య చేయడానికి ఫిలిప్పీ నుండి వచ్చి తన దగ్గరే పరిచర్య చేస్తూ ఉన్న ఎపఫ్రోదితు అనబడిన తన శిష్యుడి ద్వారా ఫిలిప్పీ సంఘానికి పంపించాడు. మూడవది కొలస్సే పత్రిక. కొలస్సే పత్రికని జైల్లో నుండి రాసి తన యొక్క శిష్యుడైన ఎపఫ్రా వేరు, ఎపఫ్రోదితు వేరు. ఎపఫ్రా కొలస్సే పట్టణానికి చెందినవాడు, ఎపఫ్రోదితు ఫిలిప్పీ పట్టణానికి చెందినవాడు. ఎపఫ్రా ద్వారా సంఘానికి పంపించాడు. ఇక 4వది ఫిలెమోను పత్రిక. ఫిలెమోను కొలస్సే పట్టణానికి చెందినవాడే. కొలస్సే పట్టణానికి చెందిన ఫిలెమోను ఇంట్లో ఒనేసిము అనే ఒక సేవకుడు పనిచేస్తూ దొంగతనం చేసి పట్టుబడి రోమా జైల్లో పౌలుతో పాటు మరి ఉండి రక్షణ పొంది అక్కడ విడుదల పొందేటప్పుడు అతనికి ఇచ్చి పంపించాడు. ఒనేసిముతో ఫిలెమోనుకు లెటర్ పంపించాడు. ఈ 4 లెటర్లు కూడా చెరపత్రికలు, అంటే జైల్లో నుండి రాసిన పత్రికలు. ఇందులో మనం ఎఫెసీ పత్రికకు వద్దాం. ఒకసారి ఎఫెసీ పత్రిక. మనము ఎఫెసీ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు సుమారుగా ఎఫెసీని దర్శించి 2-3 దండయాత్రలో మరి తన యొక్క 3 దండయాత్రల్లో కూడా సుమారుగా 3.5 సంవత్సరాలు ఎఫెసీలో ఉండగలిగాడు. కనుక 2వ దండయాత్రలోనైతే సుమారు 2 సంవత్సరాలు అక్కడే ఉండి తురన్ను అనబడిన ఒక పాఠశాలలో ఎఫెసీలకు అనేకమైన విషయాలు తెలియచెప్పి చాలా అద్భుతంగా అక్కడున్న మాంత్రికులు కూడా దేవుని ద్వారా రక్షింపబడి మరి అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆ తర్వాత ఎఫెసీలకు ఈ లెటర్ రాశాడు. ఈ లెటర్లో నుండి నేను 4వ అధ్యాయాన్ని మీతో ముచ్చటిస్తాను. 4వ అధ్యాయం 16 వచనాలు మాత్రమే నేను మీతో ముచ్చటిస్తాను మనకున్న సమయాన్ని పురస్కరించుకొని. కనుక ఎఫెసీ పత్రిక ఒకసారి తీయండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా బైబిల్లో ఉన్నవారు చూడండి. కాబట్టి మీరు సమాధానము అనుబంధము చేత
ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ యొక్క ఉన్నతమైన సంకల్పంలో భాగంగా ఈ ప్రాంతంలో మందిరాన్ని మీరు తండ్రి ఏర్పరిచి నీ దాసుని ద్వారా జరిగిస్తున్న అద్భుతమైన పరిచర్యలను బట్టి వందనాలు. చిన్న బిడ్డల పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీల పరిచర్య, సంఘ పరిచర్య, సువార్థీకరణ, గృహ దర్శనాలు, ఆత్మీయమైన సహవాసాలు, ఉపవాస కుడికలు, వీటన్నింటిలో మీరు బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అందులో భాగంగా ప్రభువా, మందిర వార్షికోత్సవ దినాన మేమంతా చేర్చబడ్డాం. ప్రజలు నీవారు, నిలవబడిన దాసుడు నీ దాసుడు, వాక్యము నీది. మీరేం అందరితో మాట్లాడండి. సమాధాన సంబంధమైన సంగతుల ద్వారా తండ్రి మీరు మమ్మల్ని బలపరచండి. ప్రభువా, చేర్చబడిన దైవజనులందరిని బట్టి స్తుతిస్తున్నాం, వారి సంఘాలను బట్టి స్తుతిస్తున్నాం, స్థానిక సంఘ బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీరే మా అందరితో మాట్లాడండి. సమాధాన సంబంధమైన సంగతుల ద్వారా మా హృదయాలు రేపి పురుకొల్పబడ్డానికి సహాయం దయచేయండి. మీరే మాట్లాడండి ప్రభువా. మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ మీరు మాట్లాడితేనే మాకు చైతన్యం, మనోబలం, మనోవికాసం, ధైర్యం, స్వస్థత కలుగుతాయి. తండ్రి మీరే చక్కని అవగాహన కలిగించండి. మట్టివాడని దాసుడు మంటి ఘటాల్లో మహిమైశ్వర్యం ఉంచండి. మాకు కాదు నాయనా, నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఒప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికను చాలా అర్థవంతంగా రాశాడు. అంటే సంఘం అంటే ఏంటి అన్న విషయాలు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇందులో 6 పోలికలు మనకు కనబడతాయి. సంఘం అంటే 6 పోలికలు 6 అధ్యాయాలలో కూడా ఒకసారి చూపించి అప్పుడు 4 అధ్యాయాలకు మనం వద్దాం. మొట్టమొదటి అధ్యాయం, సంఘము ఆయన శరీరం. సంఘం ఆయన శరీరం. శరీరంలో అవయవాలు ఎలా ఉంటాయో మనం అందరం కూడా అలా అవయవాలమై ఉన్నాము. మొదటి అధ్యాయం చూడండి, ఎఫెసీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 22 నుండి. మరియు సమస్తమును ఆయన పాదాల కింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఆ సంఘం ఆయన శరీరం. నాతో అందరూ చెప్పండి, సంఘము ఆయన శరీరము. ఇది మొట్టమొదటి అధ్యాయం. దాన్ని వివరణ అంతా మీరు తర్వాత చదవచ్చు. కనుక సంఘం అనేది ఆయన శరీరం. కనుక ఆయన శరీరానికి క్షమాభివృద్ధి కలుగజేసుకుంటాం. ఇదిగో చలి పెట్టకుండా కోట్లు వేసుకుంటాం, నెత్తి మాడకుండా టోపీ పెట్టుకుంటాం, కాళ్ళు కాలకుండా మరి చెప్పులు వేసుకుంటాం, సన్ స్క్రీన్ లోషన్స్ అని మరి వేడి తగలకుండా చర్మానికి కొన్నిసార్లు రాసుకుంటాం, లిప్పులు పెద్దలు పగిలిపోతుంటే లిప్ లోజులు రాసుకుంటాం, జుట్టు చిట్లిపోతుంటే దానికి సంబంధించిన ఆయిల్స్ రాసుకుంటాం. ఇదంతా శరీరానికి మనము చలికి, ఎండకు, వానకు అన్నిటికీ భద్రత చేసుకుంటాం. అలాగే దేవుడు కూడా సంఘాన్ని సంరక్షించుకొంచున్నాడు. ఎందుకంటే ఆయన శరీరం అది. సంఘం ఆయన ద్వారా ఏర్పాటు చేయబడింది. అపోస్తల కార్యాలు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం ఇది. అందుచేత సంఘాన్ని తయారు చేసింది దేవుడు. సంఘాన్ని మనుషులు కాదు కట్టేది. అందుచేత దేవుడు అన్నాడు, జీవము కలిగిన దేవుని సంఘాన్ని ఎవడు పాడు చేస్తాడో నేను పాడు చేస్తాను అన్నాడు. మనుషులు చేయడం కాదు. నా సంఘాన్ని ఎవడు పాడు చేస్తే నేనే వాడిని డైరెక్ట్ పాడు చేస్తున్నాను. ఎందుకంటే సంఘం ఆయనది. కనుక సంఘం ఆయన శరీరం, దాన్ని కాపుదల ఉంచుతారు. 2వ అధ్యాయం, సంఘము ఒక మందిరం, అంటే ఒక కట్టడం. సంఘము ఆయన శరీరం, మొదటి అధ్యాయం. 2, సంఘము ఆయన మందిరం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21 నుండి. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటానికి కట్టబడుతున్నారు. సో సంఘం ఒక కట్టడం, ఇట్స్ కాల్డ్ మందిరం. సంఘం ఆయన మందిరం. ఈ మందిరాన్ని ఎలా కడతాడు? మందిరానికి ఎలాంటి పునాది వేశాడు అంటే సార్వత్రిక మందిరం, దేవుని మహిమ కలిగిన మందిరం, వధువు సంఘం అనబడిన మందిరం. ఆ మందిరాన్ని దేవుడు ఎలా కడతాడు? పునాదులేంటి? అందులో అన్యులమైన మనం ఎలా చేర్చబడ్డాం? ఇవన్నీ రాశాడు. 2వ అధ్యాయం. మొదటి అధ్యాయం సంఘం ఆయన శరీరం, 2వ అధ్యాయం సంఘము ఆయన మందిరం. 3వ అధ్యాయం సంఘము ఆయన బయలుపరచబడిన మర్మం. పాత నిబంధన దగ్గర నుండి నేను సంఘాన్ని కడతా, నా రక్తంతో సంఘాన్ని కడతా, ఆ రక్తంలో వలన అన్యులు ధన్యులు అవుతారు, యూదులు అన్యులని తేడా లేకుండా అందరిని ఒకటి చేస్తా అని దేవుడు చెప్పిస్తూ వచ్చాడు.
కనుక ప్రవక్తలు ప్రవచించారు, అపోస్తలులు వెల్లడి చేశారు. సంఘము ఆయన మర్మం, అది బయలుపరచబడిన మర్మం, ప్రవచింపబడిన మర్మం, ప్రవచింపబడి బయలుపరచబడిన మర్మం. అది 3వ అధ్యాయంలో చెప్పాడు. కనుక అన్యులైన మనం యూదులలో పాలిభాగస్తులు ఎలా అయ్యాం మనం? ఇప్పుడు యూదుడని లేదు, గ్రీస్ దేశస్తుడని లేదు, సార్వత్రిక సంఘం ఎలాగైంది? అది దట్ ఈస్ ద సీక్రసీ ఆఫ్ గాడ్లీనెస్. అది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చెప్పింది. సంఘము ఆయన ప్రవచించి బయలుపరచిన మర్మం. ఇక 4వ అధ్యాయం సంఘము ఒక మర్మం అన్నదానికి రిఫరెన్స్ చూపించలేదుగా, ఒకసారి చదువుదాం. 3వ వచనం, ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడింది. 6వ వచనం, ఆ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక్క శరీరమందలి సాటి అవయవాలు, వాగ్దానములో పాలిభాగస్తులై ఉన్నారు. అంతే మర్మం అంటే. కనుక ఇది దైవ మర్మం సంఘం అంటే. ఇక 4వ అధ్యాయం, సంఘం అంటే నూతనమైన వ్యక్తి, ఒక నూతన వ్యక్తి, న్యూ పర్సనాలిటీ. ప్రపంచంలో ఒక వ్యక్తిగా, అంటే సంఘాన్ని ఒక వ్యక్తిగా పోల్చి అది నూతనమైన వ్యక్తి. ఇంత క్రితం అలాంటి వ్యక్తి లేడు, అలాంటి సంఘం లేదు. కనుక చెబుతూ 23-24, మీ చిత్తవృత్తి యందు, 4వ అధ్యాయం 23-24, మీ చిత్తవృత్తి యందు నూతపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారండి, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకుందాం. నవీన స్వభావం అన్న దగ్గర 4 అని అంకేసి ఉంది, కింద చూడండి, నూతన పురుషుడు, ఏ న్యూ పర్సన్. సంఘం అంటే నూతనమైన వ్యక్తి. ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయం, సంఘం ఆయన భార్య, సంఘం ఆయన భార్య. ఆయన పక్కన నిలబడడానికి సంఘం సిద్ధపరచబడి ఉండాలి. ఆయనతో పాటుగా, ఆయనతో ఐక్యత కలిగి ఉండి, ఆయన మనము కలిసి ఉన్నాం అనడానికి అద్భుతమైన పోలిక సంఘము ఆయన భార్య. మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, మరి క్రీస్తు కూడా 25 నుండి 29-30 వరకు ఉంటుంది. 25 నుండి, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘంగా దాన్ని తన ఎదుట నిలవబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదక స్నానం చేయించి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అంతేకాదు, చూడండి 29, తన శరీరము ద్వేషించిన వాడెవడు లేడు, కానీ ప్రతివాడు దాన్ని సంరక్షించి పోషించుకొనును. మనము క్రీస్తు శరీరానికి అవయవాలై ఉన్నాము గనుక క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు. సంఘమైన భార్య. అది 6వ అధ్యాయం, సంఘమైన సైన్యం, సంఘమైన సైన్యం. ఈ సైన్యంలో మనం అందరం ఉండాలి. ఆయన కమాండర్, ఆయన ముందు నడుస్తుంటాడు, ఆయన చెప్పినట్టుగా మనం నడవాలి. మనం కూడా సైనికులుగా ఉండాలంటే సైనిక దుస్తులు ధరించాలి. దాన్ని సర్వాంగ కవచం అన్నాడు, సర్వాంగ కవచం. కనుక సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. అంటే నెత్తికి రక్షణ అనే హెల్మెట్ కలిగి ఉండాలి. ఇక్కడ నుండి థైస్ తొడల వరకు కూడా నీతి అనబడిన మైమరు ఉండాలి. నీతి అనే మైమరువు. చేతిలో వాక్యం అనే కత్తి ఉండాలి. ఇటువైపు విశ్వాసం అనే డాల్ ఉండాలి. నిలబడడానికి సత్యం అనే బెల్ట్ ఉండాలి. కింద రెడీనెస్ అనబడిన షూ, సిద్ధ మనసు, స్వార్థ వలన సిద్ధ మనసు అన్న షూ ఉండాలి. ఇదంతా మనం ధరించుకొని ఉన్నప్పుడు అపవాదిని మనం ఎదిరించగలం. సంఘమైన సైన్యం. ఎంత అద్భుతమైన పోలికలండి. ఇలాగ సంఘాన్ని గురించి, సంఘ నైసర్గిక ఆత్మీయ పోలికలున్న అత్యుత్తమమైన పత్రిక మరి ఎఫెసీ పత్రిక. ఇప్పుడు నేను ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 16 వచనాలు మనం, ఎందుకంటే 6 అధ్యాయాలు ధ్యానం చేయలేం కదా, అందుచేత ఒక 16 వచనాలని నేను చెబుతాను. మొదటి 3 అధ్యాయాలన్నీ కూడా క్రిస్టియన్ వెల్త్, క్రైస్తవుడు ఎలాంటి భాగ్యం కలిగి ఉన్నాడు. 4, 5 అధ్యాయాల్లో క్రిస్టియన్ వాక్, క్రైస్తవుడు ఎలా నడవాలి సంఘంలో. 6వ అధ్యాయం క్రిస్టియన్ వార్ఫేర్, క్రైస్తవుడి యొక్క పోరాటం. కనుక 3 W's చదువుకున్న వాళ్ళు 3 W'లు రాసుకోవాలి. మొదటి 3 అధ్యాయాలు క్రిస్టియన్ వెల్త్, క్రైస్తవుడు ఎలాంటి భాగ్యం కలిగి ఉన్నాడు, ఎంత భాగ్యం మనం పొందాం క్రీస్తు మరణం ద్వారా, ఆయన శిలువ మరణం ద్వారా మనం ఎంత గొప్ప భాగ్యం పొందాం. అన్యులమైన మనం ధన్యులం ఎలాగయ్యాం, దేవుని యొక్క సంపదకు స్వాస్థ్యానికి ఎలా హక్కుదారులమయ్యాం. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో తన పక్కన ఎలా కూర్చుండబట్టుకొని ఇష్టపడ్డాడు. కృపచేత ఎలా రక్షణ పొందాం మనం, చచ్చిన మనల్ని దేవుడు ఎలా బతికించాడు. సో ఈ విషయాలు క్రైస్తవుడు కలిగి ఉన్న వెల్త్, అద్భుతమైన ఆ భాగ్యాన్ని మనం చూస్తాం మొదటి 3 అధ్యాయాల్లో. 4, 5 అధ్యాయాల్లో క్రిస్టియన్ వాక్, ఎలా నడవాలి మనం దేవుళ్ళో. భాగ్యం పొందాం కరెక్టే, మందిరం ఉంది కరెక్టే, ఎలా నడవాలి మందిరంలో. కనుక మందిరంలో ఎడల, సంఘం ఎడల, దైవజనుని ఎడల, లేకపోతే క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలుగా సంఘములో, ఆయన ఇంటిలో, మనమంతా ఆయన పొలంలో
చక్కగా ఎలాంటి పాత్రలుగా మనం నడవాలనేది 4-5 అధ్యాయాలలో నడవాల్సిన విషయాలు, నడవకుండా విషయాలు ధర్మశాస్త్రంలాగా చెప్తాడు ఇక్కడ. ఇందులో అంటే ధర్మశాస్త్రంలో కూడా 613 ఆజ్ఞలు ఉంటాయి. అందులో 365 ఆజ్ఞలు ఎలా చేయకూడదురా అని ఉంటుంది, 248 ఆజ్ఞలు ఎలా చేయాలి నాన్న అని ఉంటుంది. ధర్మశాస్త్రం లాగానే చాలా చక్కగా ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని 4వ అధ్యాయంలో 5వ అధ్యాయం మనం చూస్తాం. ఇక మూడవ భాగం 6వ అధ్యాయం సంఘము మరి ఎదుర్కోవాలి. క్రిస్టియన్ వార్ఫేర్, క్రైస్తవుడు ఉండే యుద్ధం, నిరంతరం యుద్ధమే. నీతిగా బతుకుతుంటే లోకం ఒప్పుకోదు, ఊరుకోదు. అందుచేత అలాగని నీతి మలిమలం చేస్తామా? చేయం. బతుకున్న చేప నీటికి ఎదురుతుంది, చచ్చిన చేప నీటిలో కొట్టుకుపోద్ది. బతుకున్న చేపలం మనం, ఏటికి నీటికి ఎదురీదుతాం. మనం లోకంలో సత్యాన్ని స్థాపిస్తాం, దేవుని కొరకు సాక్షులుగా నిలబడతాం, దీపాలు వెలిగిస్తాం. అందుకని దేవుడు అన్నాడు, మిమ్మల్ని తోడేళ్ల దగ్గరికి పంపుతున్నాను గొర్రెల్లాగా అన్నాడు. అది చాలా ఆశ్చర్యకరమైన మాట. తోడేళ్ల దగ్గరికి గొర్రెల్లా పంపడం ఏంటండి? తినేయటానికా? అసలు అదేమంటది? మనల్ని ఏమనాలి? మిమ్మల్ని సింహాల్లా పంపుతాను రా, వెళ్ళి చెండాడేయండి అని అనాలా. కానీ అలాగనిలా, గొర్రెల్లాగా పంపుతాను నేను, మీరు గొర్రెల్లాగా వెళ్ళండి, తోడేళ్ల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? మీరు గొర్రెల్లాగా వెళితే నా ప్రేమ వాళ్ళకి చూపితే తోడేళ్ళు కూడా మారతారా అని అర్థం. తోడేళ్ళను మార్చగలిగిన అద్భుతమైన స్వార్థ మన నోట పెట్టాడు. అద్భుతమైన వార్త, దేవదూతలకును లేని దివ్యమైన సేవ, దేవసుతుని సంఘ సేవ, దివ్యమౌ సువార్త సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవా, మధుర మధురం. ఎంత మందిర సేవ మాకిచ్చామనైనా అందరికీ. ఇది కేవలం పాస్టర్లకైనా అనుకోకండి, అందరికీ సేవ ఉంది. ఎలాంటి సేవ, ఎలా చేయాలి, దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు 4వ అధ్యాయానికి రండి, మనం చూద్దాం. ఒక నూతనమైన వ్యక్తిగా సంఘం ఉండాలంటే దేవునికి మనకి మధ్య ఉన్న సత్సంబంధం, ఇంటరాక్షన్, డిస్కోర్స్, దేవునికి మనకి మధ్య ఎలాంటి సంబంధం ఉంది? ముందు అసలు సంఘం అంటే ఏంటో ఇక్కడ నిర్వచనం ఇచ్చాడు. 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివాను, ఒకసారి మరొకసారి చూద్దాం. కొంచెం అటెంటివ్గా ఉండండి. చాలా వేగంగానే నేను మీతో ముచ్చటిస్తాను, మీరు బాగా అర్థం చేసుకుంటారు నాకు తెలుసు. ఆధ్యాత్మికమైన పరిణత మీకు బాగా ఉందని కూడా నాకు చెప్పారు. అందుకని నేను ఎఫెసీ పత్రిక తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇంకా లోతుగా మనము ఉండాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. అలా ఉండడానికి ప్రయత్నం చేయాలి, రాటుదేలాలి. మనం అందరం కూడా పొద్దునెక్కాలి. కోత కోసం వాడే కొడవల్ని కక్కుళ్ళ కొడవళ్ళు అంటారు. ఇప్పుడు లేవులేండి, మిషన్లు వచ్చేసినాయి. కక్కుళ్ళ కొడవళ్ళు దేనికోసం అండి? చెట్లు నరకడానికి కాదు, కేవలం కోత కోసం. అంతే, కేవలం కోత కోసమే ఉంటాయి అవి కక్కుళ్ళ కొడవలు. స్పెషల్గా ఉంటే ఇప్పుడున్న పిల్లలకి అసలు కక్కుళ్ళ కొడవలు ఏమీ తెలియదు. మనం అందరం కొడవళ్ళమే, కక్కుళ్ళ కొడవళ్ళం. ఆ కొడవల్లో ఎప్పుడైనా పొద్దున పెడతాం చూసారా? ప్రతి కొక్కుని ఇలాగ పెడతారు. మామూలు కొడవలకైతే ఎలా అంటాడు, అయిపోయింది వెళ్ళిపో అంటాడు. కుదరదు అది. కక్కుళ్ళ కొడవలు ప్రతి దానికి కూడా అలా ఆకురైతో పెట్టాలన్నమాట. అంటే మనం అలా పొద్దున చేయబడాలి. మనం అందరం కూడా కోత కోసం నియమింపబడిన వాళ్ళం. అలాంటప్పుడు ముందు సంఘం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇప్పటివరకు చెప్పుంటారు, అయినప్పటికీ కూడా 4వ అధ్యాయం విషయాలు నేను చెప్తాను. సంఘం అంటే ఏంటి? సంఘంకి దేవునికి మధ్య ఉన్న సంబంధాలు, అద్భుతమైన సంబంధాలు చెప్పాడు. ఆ సంబంధాలు చూద్దాం. 4వ అధ్యాయం సంఘం అంటే. కాబట్టి మీరు సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకున్నటేందు శ్రద్ధ కలిగిన వారై అన్నాడు. సంఘం ఒక నిర్మాణాత్మకమైన మందిరంగా 2వ అధ్యాయంలో చెప్పాడు. ఆ నిర్మాణాత్మకమైన మందిరంలో మనమందరం కూడా సజీవమైన ఇటుకలు అన్నమాట. మనం అందరం అది కట్టారు, మందిరం కట్టారు. అయ్యా రాళ్ళతో కట్టారు, ఇటుకతో కట్టారా? అయ్యారు ఇటుకతో కట్టారు. ఓకే, ఇటుకలు ఇలా వరుసగా పేర్చి మధ్యలో సిమెంట్ వేస్తారు. ఇటుకలు ఇలా కలిపారు. ఇటుక కలపాలంటే మధ్యలో సిమెంట్ ఉండాలి. ఇక్కడ అంటాడు, మీరంతా మందిరంగా సంఘంగా ఉన్నారుగా, మధ్యలో సమాధానము అనబడిన సిమెంట్ వేసుకొని ఉండాలా. అంటే ప్రతి ఇటుకకు మధ్య ఏముండాలన్నమాట? సమాధానం ఉండాలి. అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ సమాధానంతో ఉంటారన్నమాట. సమాధానంతో ఐక్యత కలిగి ఉన్న వారందరూ కలిస్తే సంఘం అంటే. సోషియాలజీ, సాంఘిక శాస్త్రాన్ని అడిగితే సంఘం అంటే ఏంటంటే జీవ సముదాయము అని చెబుతుంది. జీవ సముదాయం, జీవులు ఒక చోట చేర్చబడితే దాన్ని సంఘం అంటది సోషల్లో. కానీ బైబిల్ చెబుతుంది సంఘం అంటే నిత్య జీవ సముదాయం.
ఆ జీవుల సముదాయం, కానీ నిత్య జీవార్థమైన సముదాయం మనం అందరం. దేవుని చేత ఎన్నికబడి, దేవుని చేత నడిపింపబడి, దేవుని చేత పిలువబడి, దేవుని రక్తంతో కడగబడి, దేవుని వాక్యం చేత వెలిగింపబడి, దేవుని ఆత్మ చేత ముద్రింపబడిన వాళ్ళం మనం అందరం. కనుక మన మధ్య సమాధానం ఉంటుంది అనమాట. ప్రతి ఇటుకకు మధ్యలో సమాధానం అనబడిన బంధం చేత. అందుచేతనే ఆ రోజుల్లో చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు అర్పణ అర్పించడానికి మందిరానికి వెళ్తే నీకు పక్కోడికి సమాధానం లేకుండా ఎందుకే కానుకెత్తావు నువ్వు? ఎవడికి కావాలి అలాగా కానుక? నీకు పక్కోడికి సమాధానం లేదు, నీకు ఎదుటోడికి సమాధానం లేదు, నీకు పక్కనున్న సహోదరుడికి సమాధానం లేదు. నువ్వు వచ్చేసి నేను అర్పణ అర్పించేస్తానంటే కుదరదు అన్నాడు. 5వ అధ్యాయం 23వ వచనం మత్తయి సువార్త. అక్కడ రాశాడు, నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని జ్ఞాపకం వస్తే బలిపీఠం ఎదుటని అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అంటే సమాధానము అనబడిన సిమెంటు చేత ఈ ఇటుకలన్నీ కూడా కట్టబడుతుంటాయి మందిరంగా. కనుక మనం అందరం సజీవమైన ఇటుకలు, మామూలు సచ్చిన ఇటుకలు కాదు, లేకపోతే డొల్లన్న ఇటుకలు కాదు, సజీవమైన రాళ్ళు మనమందరం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి, పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు. దేవుని స్తుతులు చెల్లించండి. కనుక మనమందరం ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళు. కనుక ఈ రాళ్ళు వాక్యం చేత స్కాన్ చేయబడి, రక్తంలో ముంచబడి, ఆత్మ చేత ముద్రింపబడిన రాళ్ళు. అది కొన్ని ఇటుకల మీద పైన స్టాంప్ వేస్తారనమాట. ఆ స్టాంప్ చెప్పుద్ది ఇది పెరవల్ ఇటుక అని. ఓహో ఇదో అని తెలుసు, ఈజీగా తెలిసిపోద్ది. మాదేనండి ఇటుక. నేను ఫోన్ చేశాను అనమాట ఇల్లు కట్టేటప్పుడు. ఫోన్ చేసి, ఏంటి లారీ వాడు లోడ్ దించేసి వెళ్ళిపోయాడు, ఇరిగిపోవేంటి ఇటుకలు, ఎందుకు అలా దించెళ్ళాడు, పేర్చి వెళ్ళాలి కదా అన్నాను నేను. వెంటనే ఇలా అన్నాడు, ఒక్క ఇటుక ఇరిగితే 4 ఇటుకలు ఇస్తామండి మేము. ఇదేంటి అనుకున్నారు, పెరవల్ ఇటుక అన్నాడు. ఓహో, దేవుడు కూడా అన్నాడు, వీళ్ళు ఎవరు అనుకుంటున్నావు, రక్తం చేత కడగబడిన వాళ్ళు, వాక్యం చేత స్కాన్ చేయబడిన వాళ్ళు, వెలుగులో ఆత్మ చేత ముద్రింపబడిన వాళ్ళు, వీళ్ళంతా వీళ్ళు నా పిల్లలు. కనుక మనమందరం ఇటుకలను సమాధానం అనే బంధం చేత కలపబడుతూ మందిరంగా కట్టబడ్డాం మనం. అది సంఘం అంటే. సంఘం కనుక సంఘంలో ఈ ఇటుకల్ని చేర్చింది ఎవరు? దేవుడే. చేర్చింది దేవుడే. చదువుతారా? అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనం చదువుదాం. అపొస్తలుల కార్యాలు 2:47. నిష్కపటమైన హృదయంతో ఆనందంతో ఆహారం పుచ్చుకొని చుండ్రి, ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. సంఘంలో ఇటుకల్ని చేర్చేది ఎవరండి? యోబు గారు కాదు. నువ్వు వెళ్ళిపోవటానికి మళ్ళీ రావటానికి, నేను జంప్ అవుతానండి అనటానికి, గోడలో నుండి బయటకు వచ్చేసానికి కుదరదు. అలాగా దేవుడే, ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘంలో మిమ్మల్ని చేర్చాడు. ఆయనే చేర్చుచుండెను. కనుక సంఘంలో ఇటుకలన్నింటినీ పేర్చి వాటి మధ్య సమాధానం అనే బంధం పెట్టి చక్కగా కట్టుకుంటూ వస్తున్నాడు. అందుకు తాపీ మేస్త్రిని ఎవరిని పెట్టాడు? పరిశుద్ధాత్ముడిని పెట్టాడు. చూడండి ఒకసారి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. బోల్డ్ లెటర్లో ఉంటుంది ఆత్మని ఎక్కడ క్యాపిటల్ లెటర్స్లో కనపడిన పరిశుద్ధాత్ముడు అని అర్థం. పరిశుద్ధాత్ముడి ద్వారా ఈ ఐక్యత కలిగింది. పరిశుద్ధాత్ముడు లేకపోతే ఈ ఐక్యత ఉండదు. అందుచేత దాన్ని కాపాడుకోవటానికి కోసం నిరంతరం మనలో పరిశుద్ధాత్ముడి దేవుడు ఇచ్చాడు. అది సంఘం అంటే. సంఘం అంటే రక్షింపబడి, సంఘం అంటే దేవుని చేత ముద్రించబడి, సంఘం అంటే కడగబడి, సమాధానం అనే బంధం చేత పరిశుద్ధాత్ముడి చేత ఒక మందిరంగా కట్టబడ్డాం మనమందరం. అది సంఘం అంటే. దేవుడే అందులో చేరుస్తా ఉన్నాడు ఇటుకలన్నింటిని కూడా. ఆత్మ కడతా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడి ద్వారా నిర్మాణాత్మకమైన కట్టడం సంఘం అంటే. అందుచేత పాత నిబంధనలో ఈ ఐక్యతను గురించి మాట్లాడుతూ ఒక అధ్యాయమే ఉంది, 133వ కీర్తన. ఏమన్నది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. అంతవరకు చదువుతాం మనం. కానీ కింద అంటాడు, అది అహరోను తల మీద నుండి పోయబడి అతని గడ్డం మీద నుండి కారి అంగీల అంచుల మట్టుకు జారిన పరిమళ తైలం అన్నాడు. అసలు పరిమళ తైలానికి ఐక్యతకి సంబంధం ఏంటి అనుకునేవాడిని చాలా కాలం నేను. అసలు ఎందుకు పోల్చాడు? అసలు ఐక్యతని పరిమళ తైలంతో ఎందుకు పోల్చాడు? ఇది మనం ఆలోచించవలసిన విషయం.
అక్కడ ఒక అద్భుతమైన అంతరార్థం ఉంది. అక్కడ మధ్యలో అహరోను పెట్టాడు. ఎందుకు అహరోను పెట్టాడంటే అహరోను ప్రధాన యాజకుడు. అహరోను ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక ప్రతిష్ఠిత వస్త్రాలు వేసుకోవాలి. ఏఫోద్ అని పై వస్త్రాన్ని ధరిస్తాడు. ఆ తర్వాత ఇక్కడ ఎదురొమ్మ మీద న్యాయ విధాన పథకం అని ఒక సంచి లాంటిది వెనకాల ముడివేస్తాడు. ఆ న్యాయ విధాన పథకం మీద 12 రాళ్ళు ఉంటాయి. 12 గోత్రాల యొక్క 12 రాళ్ళు ఎదురుగుండా ఉంటాయి అన్నమాట. అంటే నువ్వు హృదయంలో పెట్టుకోవాలరా బాయ్ అన్నాడు. అంతేకాదు, ఇక్కడ ఒక నీలి పచ్చ ఏఫోదుకు, ఇక్కడ ఒక నీలి పచ్చ ఉంటుంది. ఈ పచ్చ మీద 6 గోత్రాల పేర్లు రాయి, ఈ పచ్చ మీద 6 గోత్రాల పేర్లు రాయి. అంటే అర్థం 12 గోత్రాలు గుండెల్లో ఉండాలి, 12 గోత్రాల భారం నువ్వు మొయ్యాలి అన్నాడు. అందుకోసం అతడు దానిని భరించవలేను అన్నాడంటే 12 గోత్రాల బాధ్యత నీ మీద ఆధారపడి ఉంది కనుక యాజకుడు లోపలికి వెళ్ళేటప్పుడు 12 గోత్రాల యొక్క మనసులో ఆలోచన ఉండాలి. అలాంటి ఆలోచన అందరినీ కలపాలంటే ప్రతిష్ఠిత తైలం నెత్తి మీద నుండి పోస్తారు. ఈ ప్రతిష్ఠిత తైలం అతని గడ్డం మీదుగా జారి 12 రాళ్ళని తడిపి కిందకి వెళ్తుంది అన్నమాట. అది అంటే అర్థం పరిశుద్ధాత్ముడు నీ మీద అభిషేకం చేసినప్పుడు అందరినీ ఒకటిగా చేసి అప్పుడు వెళ్తుంది కదా. కనపడుతుందా నీకు ఆ స్ట్రక్చర్? ఎస్, మీరు కూడా అలాగ ఆత్మచేత ఒకటై ఉండాలి. గోత్రాలన్నీ నూనె చేత ప్రతిష్ఠిత తైలం చేత అహరోను మీదుగా అంటే ప్రధాన యాజకుడైన అహరోను ద్వారా 12 గోత్రాలు కూడా ఆత్మ ద్వారా ఐక్యపరచబడతాయి, ఆశీర్వదింపబడతాయి. దేవుని యొక్క ఆశీర్వాద కారకుడుగా అహరోను ఉంటాడు అని చెప్పడానికి 133వ కీర్తన రాశాడు. ఇక్కడ కూడా అన్నాడు అలా మనం అందరం ఐక్యతతో ఉంటే అది సంఘం. అంతేకాదు, 2వ కారణం చెప్పాడు. 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా అన్నాడు. సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడే పిలిచాడు, దేవుడే కడిగాడు, దేవుడే చేర్చుకున్నాడు. చేర్చుకుంది యోబు గారు కాదు, చేర్చుకుంది దేవుడు. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం చూడండి 16 నుండి 18 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 6:16 నుండి 18. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజలే ఎందురు కనుక మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైనది ముట్టకుడని ప్రభువు సెలవిస్తున్నాడు కదా. నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు. ఆమేన్. ఎంత అద్భుతమైన భాగ్యం ఇది. నేను మిమ్మల్ని చేర్చుకుంటా, నేను మిమ్మల్ని ఇటుకలుగా నిర్మాణాత్మకంగా మందిరం కడతా, సజీవమైన రాళ్ళలాగా కడతా, ఆత్మ సంబంధమైన మందిరం అది, సమాధానాన్ని మధ్యలో ఉంచుతా, పరిశుద్ధాత్మని చేత ఈ కార్యం చేస్తా. అందుకు పిలువబడ్డాం మనం అందరం. కనుక పిలువబడింది మందిరంగా, సంఘంగా. నేను అనే పదం ఉండదు సంఘంలో. ఎవడైనా సంఘంలో నేను అన్నాడంటే ఆ ఇటుక బయట ఉందని అర్థం. అంతే కదా. శరీరము అంటే మనం, మన పొలం, మనం అనే పదం రావడానికి కోసం దేవుడు నేను అనే పదాన్ని తీసేయడానికి కోసం సంఘంలో చేర్చాడు. ఎవడికాడే నేను అంటానికి కాదు. నువ్వు పాట పాడినా, వర్తమానం చెప్పినా, నువ్వు కృపావరాలు అన్నీ చాలా ఉన్నాయి. వాటన్నిటిని వినియోగించిన అన్నీ సంఘం కోసమే, వ్యక్తిగతంగా కాదు. వ్యక్తిగతంగా కృపావరం ఇవ్వలేదు అసలు, సంఘ క్షమాభివృద్ధి కోసం వాడాలంతే. ప్రతి ఒక్కడు కూడా అది ఏం చేసినా సరే నేను వేరుగా ఉన్నాను అంటానికి లేదు. వేరుగా ఉన్నాడు చచ్చిపోతాడు అంతే, వేరుగా ఉన్నవాడు ఎండిపోతాడంతే, వేరుగా ఉన్నాడు కాల్చబడతాడంతే. కన్ను శరీరంలో నేను బయటకు వచ్చి పనిచేస్తానంటే కుదరదు. శరీరంలో ఉన్నప్పుడు బతికుంటుంది, బయటికి తీసేస్తే చచ్చిపోద్ది. ఒకవేళ చెప్పుకున్నా నేను పెద్ద కన్నుని అని చెప్పుకున్నా అది జీవంగా లేదని అర్థం, చెప్పుకోవటమే తప్ప. కనుక దేవుడు సంఘములందరినీ సజీవులైన దేవుని బిడ్డలుగా పేతురు రాస్తుంది అన్నాడు 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం మీరు, రాజులైన యాజక సమూహం మీరు, పరిశుద్ధ జనము మీరు, దేవుని సొత్తైన ప్రజలు మీరు. ఎంత అద్భుతంగా చెప్పాడు. ఎందుకో తెలుసా? దేవుడు అంటే ఏంటో ప్రచురం చేయాలరా, దేవుడు గొప్పతనం ప్రచురం చేయాలరా. మతాన్ని కాదు ప్రచురం చేయాల్సింది, మార్గాన్ని ప్రచురం చేయండి. క్రైస్తవ్యం ఒక మతం కాదు, అది మార్గం. యేసు ప్రభు చెప్పిన సత్యం. అందుకే క్రిస్టియానిటీ అనాలి. ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టులను అడగండి, క్రైస్తవ మతం అనకూడదు. క్రైస్తవ మతం అని ఏ జర్నలిస్టు రాయకూడదు, క్రైస్తవ్యం అని రాయాలి. అంటే ఏంటి? క్రైస్తవ్యము, క్రీస్తు తత్వము, ఆయన మూర్తిమత్వం, ఆయన ఇన్నర్ పర్సనాలిటీ, ఆయన ఇండివిజువాలిటీ. అది దేవుడు చెప్పిన
మత్యుద్భవ మత, మతి నుండి పుట్టేది మతం. లోక భిన్నమన భిన్నమత, భిన్నమైన మనసులో ఉన్నప్పుడు భిన్నమైన మతాలు ఉంటాయి. ఎవడ మతం వాడిది, ఎవడి అభిమతం వాడిది. కానీ క్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు, మార్గాన్ని చెప్పాడు. ఈ మార్గంలో నడిస్తే జీవం, నేను చెప్పేది సత్యం అన్నాడు. సత్యం, మార్గం, జీవం, అదే 3 పదాలే వాడాడు ఆయన. ఇజం, అందుచేత ఇజం అని ఉండదు. కనుక ఇది క్రిస్టియానిటీ తత్వం, ఆయన లక్షణాంశం, అది క్రైస్తవ్యం అంటే. అందుకని చెబుతున్నాడు, ఆయన మార్గంలో మనమందరం పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం? ఆయన ప్రచురం చేయడానికి. ఏమనిపించబడ్డాం మనము? రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు. వీఆర్ బిలాంగింగ్ టు క్రైస్ట్. క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటి? బిలాంగింగ్ టు క్రైస్ట్, క్రీస్తుకి చెందిన వాళ్ళు రా, అందుకు పిలువబడ్డారు. అక్కడ పేతురు మూడు విషయాలు చెప్పాడు. అక్కడ 2:9 మీరు ఏమన్నారు? చీకటిలో నుండి వెలుగులోకి పిలిచాడు. 3:9 చూడండి. 3:9 ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడ్డారు. అంటే చర్చిలోకి పిలువబడినవాడు, సంఘములో చేర్చబడినవాడు ఆశీర్వాదం కోసం ఉన్నాడు అని అర్థం. మనం అందరం ఆశీర్వదింపబడిన ప్రజలం, మనమందరం బలపరచబడి ఆత్మ ద్వారా అభివృద్ధి చెందడానికి కోసం దేవుడు పిలిచాడు. 3:9 ఆశీర్వాదానికి అన్నాడు. 5:9, 10 చూడండి. 5 అక్కడ అంటాడు, తన మహిమకు, నిత్య మహిమకు, తన నిత్య మహిమకు సమానంగా మనం ఉండాలని. ఆయన ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి. ఆయన ఎక్కడున్నాడో మనం అక్కడ ఉండాలి. ఆయన ఏం చేస్తే మనం అదే చేస్తాం. ఆయన మేఘాల మీద వెళ్ళాడు, మనం మేఘాల మీద వెళ్తాం. ఆయన రాజ్యం చేస్తే మనం రాజ్యం చేస్తాం. ఆయన ఎలా ఉంటాడో మనం అలాగే ఉంటాం. ఆయన ఏం తింటాడో మనం అదే తింటాం. అది నేనుండే స్థలంలో మీరు కూడా ఉంటారని గొప్ప భాగ్యం కేవలం సంఘానికి ఇచ్చాడు. అంత గొప్ప భాగ్యం కలిగిన వాళ్ళం. కనుక సంఘం ఎందుకు పిలువబడ్డారు? ఆశీర్వాదాల కోసం. సంఘం ఎందుకు పిలువబడ్డారు? దేవుని యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడానికి సంఘం ఎందుకు పిలువబడ్డారు? ఇంకా చదువుతారా? తెస్సలోనిక మొదటి పత్రిక 4:7 4:7 పరిశుద్ధులగుటకే మీరు పిలువబడ్డారు. నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. అంతే. అలా ఉండడానికే పరిశుద్ధ రక్తం, అలా ఉండడానికే పరిశుద్ధ వాక్కు, అలా ఉండడానికే పరిశుద్ధ ఆత్మ. కనుక పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. సంఘం అంటే అది. సంఘం అంటే లోకంలో రకరకాలైన సంఘాలు చాలా ఉంటాయి. రిక్షా వాళ్ళ సంఘం, టీచర్ల సంఘం, లారీ ఓనర్ సంఘం, పొద్దున్నే పొట్ల పెంచిన వాళ్ళందరూ కూడా తగ్గటానికి కోసం నడిచే వాళ్ళందరూ ఒక సంఘం. ఈ మధ్యన విజయవాడలో చూశాను నేను, భార్యాబాధితుల సంఘం అంట. భార్యాబాధితుల సంఘం, వాళ్ళందరూ ఒక సంఘం. లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి. తాపి ధర్మారావు గారు ఒక పుస్తకం రాశారు, ఆల్ ఇండియా అడుగు తినేవాళ్ళ సంఘం అని. చాలా ఎన్నో రకాలైన సంఘాలు మనకు కనపడితే డ్వాక్రా సంఘం బాగా లీడ్లో ఉందనుకోండి ప్రస్తుతం, అది వేరే విషయం. కనుక ఈ సంఘాలు చాలా ఉండుంటాయి. కానీ ఇదేంటి? ఆయన రక్తంతో కడగబడిన సంఘం, ఆయన ఆత్మతో ముద్రింపబడిన సంఘం, పిలువబడిన సంఘం, పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు ఏర్పరచుకున్న సంఘం. తెస్సలోనిక 4:4 కూడా చూడండి. తెస్సలోనిక 4:7 పరిశుద్ధ సంఘం అన్నాడు. అదే 4:4 చూడండి. మీలో ప్రతివాడు అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందునో ఘనత ఎందునో తన ఘటాన్ని కాపాడుకొనుట ఎట్లు, అదే దేవుడి చిత్తం. దేవుని చిత్తాన్ని ఎరిగిన సంఘం తన ఘటాన్ని కాపాడుకోవాలి. మనం తన ఘటాన్ని, నేను పరిశుద్ధుడిని, నేను విశ్వాసిని, ఇందులో పక్కకి వెళ్ళకూడదు, పరిశుద్ధత కాపాడుకోవాలని నేను అని తన ఘటాన్ని, కొత్త బట్టలు వేసాను రా, బురదలో అంటావేంటి అంటాం తల్లిదండ్రులు. దేవుడు అంటే మిమ్మల్ని కొత్త బట్టలు వేసా, నేను రక్షణ వస్త్రం వేసా, ఉల్లాస వస్త్రం వేసా, రాజవస్త్రం వేసా, మహిమ వస్త్రం వేసా, ఇన్ని వస్త్రాలు వేసుకొని బురదలో తిరుగుతావా? పనికి వాళ్ళని చూస్తావా? కొంపలం కూర్చొని అలాగా ఆన్ చేసుకొని పనికి వాళ్ళని ఎలా చూడగలుగుతున్నావు నువ్వు? ఏ వస్త్రాలు ఉన్నాయి? స్తుతి వస్త్రం ఉందా నీకు? నీతి వస్త్రం ఉందా నీకు? రక్షణ వస్త్రం ఉందా? అక్కడెందుకు కూర్చున్నావు? ఆ విషయాలు ఏంటి అని అడగడండి. ఖచ్చితంగా అడుగుతాడు. అకౌంటబిలిటీ ఉంది ప్రతి ఒక్కళ్ళకి. లెక్క అప్పు చెప్పుకోవాలి ప్రతి ఒక్కడు కూడా. అది సంఘానికి ఉన్న లెక్క. అందుకని చెప్పాడు. సంఘం అంటే ఏంటో చెప్పాడు. సంఘానికి దేవుడికున్న సంబంధాలు చూడాలి. ఇప్పుడు మనం సంఘం ఎందుకో దేవుడు అక్కడ చెప్పాడు. అందుచేత ఆత్మ కలిగించే ఐక్యతతో సంఘం ఉంటుంది. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఉండటానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు సంఘం. అందుచేత సంఘం అంటే ఏంటో చెప్పాడు. ఇక 4వ వచనం నుండి 4 విషయాలు నేను మీతో గుర్తు చేస్తా. గుర్తుపెట్టుకోండి. దేవునికి మనకి మధ్య సంబంధం. రైట్ అండి. సంఘాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు. తన రక్తంతో విమోచించి మనల్ని సంఘంగా చేశాడు. కనుక ఈ సంఘం ఉండడానికి మందిరం ఇచ్చాడు. ఆ మందిరంలో తన యొక్క మహిమను ఉంచాడు. ఆ మందిరంలో 2 లేక 3 నా నామాన కూడుకుంటే అక్కడ నేను ఉంటాను అన్నాడు. హెకెల్ అని ఉంటుంది అక్కడ. హెకెల్ అంటే అర్థం ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ లార్డ్. దేవుని ఉనికి ఎక్కడుంటుంది అక్కడ.
అదే మందిరం అంతే. రేకు షెడ్ మా చర్చికి ఇద్దరు మానేశారు రావడం. ఏంట్రా అని కనుక్కొని సంఘ పెద్దల మధ్య వాళ్ళు చెప్పింది ఏంటంటే, శిఖామణి గారి చర్చికి సిలువు గుర్తు లేదు, అందుకే మానేశాం మేము అన్నారంట. అంటే సిలువు గుర్తుంటేనే వాళ్ళకి చర్చి అని గుర్తు కావాలి. శివన్ అన్నయ్యకి అది తెలిసి 15 కిలోమీటర్లు కనపడేలాగా పెద్ద కలర్ఫుల్ మరియు లైటింగ్తో కూడిన పెద్ద సిలువు పెట్టాడు. ఏంటని అంటే అప్పుడు చదువుని ఆళ్ళని పోగొట్టుకుంటాం ఎందుకులే పోనేలే అని. అంటే సిలువు గుర్తుంటేనే చర్చనా, తెరలుంటేనే చర్చనా, ఆ రంగు డ్రెస్సులు వేసుకొని ఊగే వాళ్ళు ఉంటేనే డ్రెస్ అనా, లేకపోతే మ్యూజిక్లు కియంలు ఎంత ఎక్కువగా ఉంటే అదే సంఘమనా? కాదు. దేవుని ఉనికి ఎక్కడుంటే అది సంఘం, దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడుంటే అది సంఘం, అది సంఘం అంటే. అందుచేత దేవుడు అన్నాడు. ఇంకో సంగతి తెలుసా, కొత్త నిబంధన నిర్వచనం ఏంటో తెలుసా? మందిరం మన కోసం, మనం దేవుడి కోసం. అది కొత్త నిబంధన నిర్వచనం, మర్చిపోవద్దు. మందిరం మన కోసం. నువ్వు లేకపోతే దేవుడు ఉంటాడు అక్కడ. పాత నిబంధనలు ఉంటాడు. కానీ కొత్త నిబంధనలు ఏమంటే సార్, మీరు 2-3 నా నామను ఉంటే నేనుంటా. ఎందుకని మీరే మందిరాలుగా చేశాను నేను. మనమే మందిరాలుగా మార్చబడ్డాం. ఈ మందిరాలు మన గుళ్ళు కూల్చేశారు 400. ఈ గుళ్ళు కూల్చలేకపోయారు. గుళ్ళు తగలబెట్టారు అక్కడ. ఈ మందిరాలు తగలబెట్టలేడు ఎవడో. అర్థమైంది మీకు? అందుకని కొత్త నిబంధనలో మనమే మందిరాలమయ్యాం. ఈ మందిరాలు ఒక చోట చేరితే అది మందిరం అవుతాయి. ఇలాంటి మందిరాలన్నీ కలిపి సార్వత్రిక మందిరం అవుతాయి. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద టెంపుల్ ఇన్ న్యూ టెస్టమెంట్. కొత్త నిబంధనలో మన కోసం మందిరం, మనం దేవుడి కోసం. అంచేత మీరు పాకుందని బాధపడకండి, స్లాబ్ అవ్వలేదని బాధపడకండి, తడికిల మధ్యలో ఆరాధన చేస్తున్నారని బాధపడకండి. ఏది లేదు బ్రదరు. అక్కడ 4 పచ్చటి ఈ మధ్యన వచ్చినాయి ఏంటయ్యే, ఇలాంటి గ్రీన్ మ్యాట్లు, పచ్చటి గ్రీన్ మ్యాట్లు కట్టుకొని అందులో ఆరాధిస్తున్నా, పర్వాలేదు, మందిరమే. ఎందుకో తెలుసా? మీరంతా మందిరాలుగా అక్కడ సమకూర్చబడ్డారు. కానీ ఎంత అద్భుతమైన మందిరం స్ట్రక్చర్ ఇచ్చాడు. ఇప్పుడు దేవునికి మనకున్న సంబంధం చూద్దాం. మనం ఒకసారి అందరూ బైబిల్ తీస్తూ ఉండాలి. బెరయ సంఘంలాగా అసలు పాల్సన్ గారు చెప్పేది సత్యమా కాదా అని అనేది వాళ్ళు పరిశోధిస్తూ ఉన్నారంట. ఆ తర్వాత కూడా మీరు కూడా అలా ఉండాలని కోరుతున్నాను నేను. సత్తుపిల్ల వాళ్ళు అద్భుతమైన సత్తువ కలిగిన వాళ్ళు, ఆ సంగతి నాకు తెలుసు. వెరీ గుడ్. చూడండి, మొట్టమొదటి లక్షణం 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారం మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అద్భుతం. సంఘం ప్రత్యేకమైంది. ఇది మొట్టమొదటి లక్షణం. సంఘం ప్రత్యేకమైంది, స్పెషల్, ప్రత్యేకమైంది. లోకంలో ఇలాంటి లక్షణాలు ఉన్న సంఘాన్ని మీరు చూడలేరు. ఏంటి ప్రత్యేకం? ఇక్కడ చెబుతాడు. మొట్టమొదటిది శరీరం ఒక్కటే. అందరూ ఒక శరీరంతో పోల్చబడ్డాం. రకరకాలైన అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కలిస్తేనే శరీరం. మనం అందరం కలిస్తే మందిరం. పాడేవాళ్ళు ఉన్నారు, ప్రకటించే వాళ్ళు ఉన్నారు, వర్తమానం చెప్పేవాళ్ళు ఉన్నారు, వండించే వాళ్ళు ఉన్నారు, పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఉన్నారు, సమకూర్చే వాళ్ళు ఉన్నారు. తర్వాత అన్నీ అందరం కలిస్తే శరీరంలో కూడా గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఉన్నాయి. ఈ గుండె అయ్యో నాకు అసలు కనీసం నన్ను ఎవరు గుర్తించలేదు, అన్నీ నేను ఎప్పుడు లోపలే ఉంటున్నాను. నేను గుండె నొప్పి వచ్చినప్పుడు మాత్రం ఎక్స్రే తీసినప్పుడు చూపిస్తున్నారు అంతే, అది కూడా బ్లాక్ అండ్ వైటే. కనుక నా అసలైన స్వరూపం, నా అద్భుతమైన నా అందాన్ని ఎవడో కూడా గుర్తించట్లేదు. మాస్టర్లు కూడా గుండె గురించి పాఠం ఎక్కువసేపు చెప్పట్లేదు, గుండె పోతుందని. అందుచేత నన్ను ఎవరో గుర్తించట్లేదని గుండె బుడుగున బయటకు వచ్చింది అనుకోండి, దెబ్బకి చచ్చిపోతాం మనం. ఊపిరితిత్తులు కూడా బుడుగున బయటకు వచ్చేస్తే, మమ్మల్ని ఎవరో చూడలేదని మూత్రపిండాలు కూడా వెనక బడుగున వచ్చేస్తే దెబ్బకి చచ్చిపోతాం మనం. సంఘములో మనకి దేవుడిచ్చిన బాధ్యతల ప్రకారం ఉండాలంతే. అంతే. ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేయి అంతే. ఎందుకని మీరు సంఘములో శరీరం. శరీరంలో అవయవాలు ఉన్నట్లే మీరు ఇంటికి వెళ్ళి చదివిన కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం అంతదే. కన్ను నేను శరీరంలో లేను అంటానికి కుదరదు, కాలు నేను శరీరంలో లేను అంటానికి కుదరదు. ఒళ్ళంతా కన్ను అయి ఉంటే ఎలాగా, ఒళ్ళంతా శివే ఉంటే ఎలాగా, మాట్లాడేది ఏది ఉంటుంది. అందుచేత అన్ని అవయవాలుగా ఎలా ఉండాలో అందరమున ఒక్క శరీరంలో అమర్చబడి ఉన్నాం. దేవునికి మహిమ. అందుకే సంఘం ఆయన శరీరం. ఎంత సో స్పెషల్ అది. రైట్. రెండోది ఇంకా చెప్తున్నాడు. స్పెషల్ ఎందుకు స్పెషల్? ఆత్మీయ ఒక్కడే. నన్ను నేను యేసయ్యను నమ్మినందుకు నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మన అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్ముడు? 1:8 అపోస్తల కార్యాలు సాక్ష్యం ఇవ్వడానికి కోసం. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. కనుక యెరూషలేములో, యోదయ, సమరయలో బూది గంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. సాక్ష్యం ఇవ్వడానికే పరిశుద్ధాత్ముడు
వీలో. అంతేకాదు మీలో సూచక్రియలు చేస్తాడు. గలతీ పత్రిక 3:4 గలతీ పత్రిక 3:4 ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు సూచక్రియలు చేసే దేవుడు. పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తే అన్ని సూచక్రియలే. సంఘంలో అదే సాక్ష్యం చెబుతారు. అన్నయ్య గారు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు చూడండి ఎలాగ ఉన్నాను. ఒకప్పుడు బలహీనమైన ఆలోచనలు, ఇప్పుడు బలహీనమైన ఎందుకు చచ్చిపోవాలనుకునేవాడిని, ఇప్పుడు అనేక మందిని బతికిస్తున్నాను నేనే. సో మనలో గొప్ప సూచక్రియలు పరిశుద్ధాత్ముడు. అంతేకాదు మనం వెళ్ళి గొప్ప కృపావరాలని లోకంలో క్రీస్తుని వెదజల్లడానికి కోసం కృపావరాలు మనకిస్తాడు పరిశుద్ధాత్ముడి ద్వారా. కొరింథీ మొదటి పత్రిక 12:11 కొరింథీ మొదటి పత్రిక మీకు అన్ని రుజువులు ఇస్తున్నా, కథ చెప్పట్లా, బైబిల్లో సత్యాలు ఇవి. పరిశుద్ధాత్ముడు మనకి ప్రతి ఒక్కనికి ఆత్మ కృపావరములను పంచి ఇచ్చును. అంతే, పంచిస్తాడు అందరికి. నాకే కృపావరం లేదన్నావంటే పచ్చబద్ధికుడు, నువ్వు పచ్చబద్ధికురాలివి, లేకపోతే పసిపిల్లాడివి, లేకపోతే పిచ్చిదానివి, లేకపోతే పిచ్చాడివి, లేదా డాక్టర్ ట్రీట్మెంట్ కోసం సిద్ధపడుతున్నాడు అని అర్థం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కృపావరం ఉంది. అది గుర్తించాలి, అది తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడి ద్వారా నువ్వు నడిపింపబడుతూ సాక్షిగా నువ్వు బతకాలని దేవుడు పరిశుద్ధాత్మునిచ్చాడు. ఆత్మయు అక్కడే స్పెషల్. సంఘానికి దేవుడిచ్చిన ఒక గొప్ప భాగ్యం. ఆత్మ ద్వారానే క్రీస్తు పోలిక మనలో ఏర్పడుతుంది. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనం అంటే 18వ వచనం. కొరింథీ 2వ పత్రిక 3:18 అందులో అన్నాడు, ఆత్మ ద్వారా ఆ పోలికగా మనం అందరం మార్చబడుతున్నాం. పరిశుద్ధాత్ముడు లేకపోతే క్రీస్తు పోలిక మీలో ఎలా వస్తుందండి? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ప్రతి దినం మనల్ని ట్యూన్ చేస్తూ ఉంటాడు క్రీస్తు స్వరూపం ఏర్పడడానికి కోసం. అంతేకాదు పరిశుద్ధాత్ముడు లోపలుండి ఇది తప్పురా, ఇది ఒప్పురా అని చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 16:8 యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోపలుండి మనల్ని ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు. అబ్బా, ఏమి స్పెషల్ అండి సంఘానికి. పరిశుద్ధాత్ముడి ద్వారా ఎంత మేలు ఉందండి. వ్యక్తిగతంగా మేలుంది, సంఘపరంగా కూడా అద్భుతమైన మేలు మనం పొందుతున్నాం. పరిశుద్ధాత్ముడు రెచ్చిపోకుండా కంట్రోల్లో ఉంచుతాడు, మనల్ని కంట్రోల్లో ఉంచుతాడు. అందుకని దేవుడు చెప్పాడు తిమోతి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 7వ వచనం. తిమోతి 2వ పత్రిక 1:7 ఏమని చెప్పాడు అక్కడ? దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చినే కానీ పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకే పిరికొళ్ళగా బ్లేడ్లతో కోసుకొని, లేకపోతే నోకరని మింగేసి, లేకపోతే ఎలికల మంది మింగి పెట్టి బేడ సర్దుకొని కొంపలో నుండి పారిపోయి ఇలాంటి పిరికి పనులు చేయం మనం. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఇంద్రియ నిగ్రహాన్ని మనకిస్తాడు, క్రమం నేర్పుతాడు. గలతీ పత్రిక 5:25 క్రమం నేర్పిస్తాడు. అసలు ఆత్మను అనుసరించి నడుచు వారమైతిమా క్రమంగా నడుచుకుందాం. వాటి వండర్ఫుల్ స్పెషలైజేషన్. సంఘం ఎంత ప్రత్యేకమైంది. సంఘం ఒక శరీరం. అంతేకాదు ప్రత్యేకత. సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఎందుకంటే ఆత్మ చేతనే ఐక్యతతో సంఘం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకేం చెప్పాడు స్పెషలైజేషన్? ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే నిరీక్షణ ఒక్కటే. నిరీక్షణ అంటే చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి మీరు? సారీ, సిక్కమ్మడి గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అలా అడగాలేమో. సుబ్మాన్ వచ్చాడు చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటారండి. నువ్వు అసలు పాస్టర్ వెన్ను అంటారు కదా. అందుకోసం చెప్పండి, సిక్కమ్మడి గారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వెరీ గుడ్, దేవుడి దగ్గరికి వెళ్ళారు. మంచి సమాధానం. మీకు ఎలా తెలిసింది? మీకు ఎలా తెలిసిందండి? ఏసై చెప్పాడంతే. ఆ నిరీక్షణ ఏసై కలిగించాడు. సంఘానికి నిరీక్షణ ఉంది. సార్వత్రిక సంఘానికి ఒక నిరీక్షణ ఉంది. ఇక్కడ చచ్చిపోతే ఇక్కడ కన్ను మూస్తే అక్కడ ఉంటాం. నేనుండు స్థలంలో మీరుంటారంతే. దేవునితో విశ్రాంతి పొందే అద్భుతమైన స్థితి ఉంటుంది. ఈ నిరీక్షణ మామూలు కాదు. రోమాపత్రిక 5:5 రోమాపత్రిక 5:5 ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచే నిరీక్షణ కాదు, ఇది శుభప్రదమైన నిరీక్షణ అన్నాడు పేతురు. అసలు పౌలు రాస్తాడు హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 6:18-19 ఈ నిరీక్షణ మన హృదయంలో, ఆత్మలో ఆ లంగర్లాగా ఉండి అటు ఇటు కదలకుండా స్థిరమైనది. ఈ నిరీక్షణ మామూలు కాదు. మనల్ని కదలకుండా నిలిపించేది. ఇక్కడ కన్నుమూస్తే అక్కడ ఉంటాను అంతే. జోషి గారు ఎక్కడున్నారు? రాజబాబు గారు ఎక్కడున్నారు? భక్సింగ్ గారు ఎక్కడున్నారు? మార్టిన్ లూథర్ గారు ఎక్కడున్నారు? వీళ్ళంతా ఎక్కడున్నారు? దేవునితో ఉన్నారు, విశ్రాంతిలో ఉన్నారు. ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పింది. ఎవరిచ్చారు ఈ నిరీక్షణ? యేసుప్రభు ఇచ్చాడు. అందుకే ఆ పాట పాడతాం. నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైన. నిరీక్షణతో సాగెదా ఎంత దూరమైనా. ఎక్కడ? ఆయన ఇచ్చిన నిరీక్షణ. కనుక ఒక ఉన్నతమైన నిరీక్షణ కలిగిన వాళ్ళం. సంఘం ఎంత స్పెషలైజేషన్ అండి. సంఘము శరీరం ఒక్కటే,
ప్రపంచంలో ఉన్న రక్షింపబడి బాప్తిజం పొందే సంఘ సహవాసంలో చేర్చబడి ఆయన ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుతూ సహవాసంలో ఉంటూ ఆత్మ ద్వారా నడిపింపబడుతున్న సంఘాలన్నీ సార్వత్రిక సంఘంగా, శరీరం ఒక్కటే, రెండవది ఆత్మయు ఒక్కడే, మూడవది నిరీక్షణ ఒక్కటే, నాలుగవది ప్రభువు ఒక్కడే, అందరికీ పరిపాలకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే, ప్రభువు ఒక్కడే. తర్వాత విశ్వాసం ఒక్కటే, అందరికీ విశ్వాసం ఒక్కటే. కొంతమంది పదార్థాల మీద, వస్తువుల మీద, చేతుల మీద, అరటిపళ్ళ మీద, ఈ రకరకాల నూనెల మీద, రకరకాలైన విశ్వాసాలు ఈరోజు మనం చూస్తున్నాం. కోడిగుడ్ల మీద, చేపల మీద, గొడుగుల మీద, ఇవన్నీ నేను వెళ్ళిన చోటలో చూసినండి. మీ దగ్గర చూడలేదులే కానీ, అలాంటివి లేవు కానీ అలాంటివి చాలా ఉన్నాయి అనమాట. వాటి మీద కాదు మన విశ్వాసం, అందరిది ఒకే విశ్వాసం. ఏంటది? కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 2:4. మన విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని శక్తి మీద ఆధారపడే విశ్వాసం. అది మన విశ్వాసం అంటే. అంచేత అందరిది ఒకే విశ్వాసం. మీ విశ్వాసం దేవుని మీద నుండి పక్క తొలగిందంటే అది విగ్రహం అవుతుంది అంతే. దేవుని స్థానానికి ఏది పెట్టకూడదు అంతే. విశ్వాసం అంటే ఆయన మీదే. నమ్మి చెడినవాడు నమ్మకైనాడు, బాగుపడినవాడు వసుదలేడు. నమ్మి చెడినోడు కానీ నమ్మకుండా బాగుపడినోడు ఎవడు ఉండడు. విశ్వాసం ఎంత మూలమైంది. పరలోకంలో నుండి భూలోకానికి శక్తిని దించగలిగిన అద్భుతమైన పవర్ విశ్వాసానికి ఉందంటాడు ఆండ్రూ ముర్రే తన పుస్తకంలో. అందుచేత పరలోకంలో ఉన్న పవర్ని కిందకి దించగలం విశ్వాసంతో. సో విశ్వాసం ఒక్కటే, అందరికీ విశ్వాసం దేవుని మీదే. రైట్. తర్వాత ఏమన్నాడు? బాప్తిసం ఒక్కటే. అందరూ కూడా పాపాల విషయంలో చచ్చిపోయి నీతి విషయంలో లేచినట్లుగా ఆయన మరణ పునరుద్ధానాలకు గుర్తుగా బాప్తిసం ఒక్కటే. బాప్తిసం ఒక్కటే. బాప్తిసం యొక్క నిర్వచనం కూడా ఒక్కటే. ఎక్కడికి వెళ్ళినా బాప్తిసం ఒక్కటే. ఏంటది? పాపాల విషయంలో చచ్చిపోయాం, నీతి విషయంలో బతికాం. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఇలాగ పొడుకోబెట్టి చచ్చిపోయినట్లుగా అలాగే ఉంచేశారు అనుకోండి, నెక్స్ట్ ఏమవుద్ది? పెట్టి రెడీ చేయాల్సి వస్తుంది. అందుకని ఏం చేస్తాం మనం? యేసు ప్రభు లేచిపోయాడు కనుక ఆయన వెంటనే లేపేస్తాం అంతే. లేపలేదు అనుకోండి, యేసు ప్రభు తిరిగి లేచింది అందుకే. ఆయన లేకపోతే అలా ఉంచేయడమేగా. ఆయన లేచాడు, సజీవుడిగా లేచాడు, మృతి చేశాడు. చావు చచ్చింది సోదరా. చడి చప్పుడు లేకుండా చావు చచ్చింది. చావు అనుకుంది తాను చావనని, సత్యంతవరకు అందరినీ చంపుతూనే ఉంటానని. కానీ చావు చచ్చింది సోదరా. సిలువలో చడి చప్పుడు లేకుండా చావు చచ్చింది కదా. మృతుల సహితము లేపినావు, మృతిని గెలిచి లేచినావు. మృతుల సహితము లేచినావు, మృతిని గెలిచి లేచినావు. మృతుల నెల్లా లేపిడి వాడవు, మృతిని గెలిచి లేపిడి వాడవు. మృత్యువును మృతి చేసి నీవు, రేయి పగలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండలు నీవే. కనుక దేవుని పిల్లలమైన మనం చావు చచ్చిందన్న సంగతి నిజమైన విశ్వాసంతో మనం బతుకుతున్న వాళ్ళం. బాప్తిజం ఒక్కటే. ఎస్, బాప్తిజం ఒక్కటే. నెక్స్ట్ ఏమన్నాడు? అందరికీ తండ్రి అయినా దేవుడు అక్కడే, అందరిలోనూ వ్యాపించి ఉన్నవాడు కూడా ఒక్కడే. ఎస్, దట్ ఈస్ ద స్పెషల్. సంఘము ప్రత్యేకత అది. ఇది మొట్టమొదటి లక్షణం. అది ఇప్పుడే అసెస్మెంట్ చేస్తున్నారు. 4 చెబుతాను అన్నారా, ఒకటే ఇన్ని నిమిషాలు పట్టింది, ఇంకా ఇంటూ 3 ఎంత? కొంచెం అలాగే ఓపికతో ఇంకా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు కనుక వాళ్ళు కూడా ఇంకా 3 మాటలు వినాలి కదా. వాళ్ళు కూడా మధ్యలో ఉన్న చివరి 3 అన్న వింటే చాలు. అందుచేత మనం అందులో మధ్య రివ్యూ చేస్తుంటాం కదా, వాళ్ళు రికవరీ అవుతుంటారు అనమాట. రైట్. మొట్టమొదటిది సంఘం ప్రత్యేకమైంది. రెండవది చూడండి 4వ అధ్యాయం 2వ విషయం 7వ వచనం నుండి. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడింది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింద భాగాలకు దిగినని అర్థమిచ్చుచున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణవాడుగా ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైన థియలాజికల్ ఇష్యూ చెప్పాడు. అయినా మీకు చెప్పాలి, సంఘం ఎరిగొండాలి. సంఘము ఒకటి ప్రత్యేకమైనది, రెండవది సంఘము పరస్పరమైంది, క్రీస్తుతో సంబంధాన్ని కలిగి ఉంది.
ఎలా క్రీస్తుతో సంబంధం కలిగి ఉందో ఇక్కడ చెప్పాడు. ఒకసారి చూడండి ఎలాంటి సంబంధం కలిగి ఉంది. క్రీస్తు అందరికీ కృపావరాలు ఇచ్చాడు. క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున ఇక్కడ చాలా అందరితో సంబంధం ఉంది క్రీస్తుకి. అంతెందుకు, ఆయన నేను చచ్చిపోతున్నాను, నేను రక్తం కారుస్తాను, నా రక్తం ద్వారా అనేక మంది సిద్ధపరచబడతారు అని చెప్పడానికి ప్రవక్తలను వాడుకున్నాడు. ప్రవక్తల్ని ఉదాహరణకి ప్రవక్తలు యెషయా ఉన్నాడు. యెషయా 53 వరకు చూద్దాం. యెషయా 53 ఏమన్నాడు? స్వరూపం ఉండదు, సొగసుందడు, చూడలేని వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడిగా ఆయన ఉంటాడు. అందుచేత ఆయన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అనేటి ఎలా ఉంటాడు, ఆయన అలా మౌనంగా ఉంటాడు అనని ఆయన పాప పరిహారార్థ అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానం పుడతారు, వాళ్ళంతా చూస్తారు, ఇదంతా ముందే చెప్పించాడు. పాపం యెషయా వీళ్ళంతా ఎప్పుడు జరుగుద్దా ఎదురు చూసి చచ్చిపోయారు. వాళ్ళు చూడలా. దావీదు ఏలి లామా సబక్తానని ఆయన కేక వేస్తాడని రాశాడు ప్రవచనం, కానీ దావీదు చచ్చిపోయాడు. దావీదుకి తెలియదు. రైట్. జకర్యా 30 వెండి నాణేలకు ఆయన అమ్ముడుపోతాడు అని, దొంగల మధ్య ఆయన నిలవబడతాడు అని, అంతేకాదు ఆయన చిగురుగా వస్తాడు ఆయన అని యేసుప్రభుని గురించి, ఆయన మరణాన్ని గురించి చాలా ఆయన గాడిద ఎక్కుతాడు, ఇవన్నీ కూడా జకర్యా రాశాడు. కానీ జకర్యా చూడలేదు. జకర్యా ప్రవచించాడు, చచ్చిపోయాడు. మీకా చెప్పాడు. మీకా ఏమన్నాడు? ఇదిగో ఆయన వస్తాడు, ఆయన గొర్రెల కాపరికి వస్తాడు, ఆయన తల మీద కొడతారు, ఆయన్ని చంపేస్తారు అని కూడా చెప్పాడు. ఆయన అధిపతిగా ఉంటాడు, బెత్లెహేములో నుండి వస్తాడు అని ప్రవచించాడు. కానీ యేసుప్రభు వచ్చేటప్పటిక మీకా చచ్చిపోయాడు. వీళ్ళంతా ప్రవచించారు. మరి వీళ్ళంతా ప్రవచించారు. మోషే చెప్పాడు, నా వంటి ఒక ప్రవక్త వస్తాడు, ఆయన వచ్చి మిమ్మల్ని విడుదల చేస్తాడు, ఆయన మాట మీరు వినాలి, లేకపోతే కనుక ఆయన మీ పాపాలను క్షమించడు, ఆయన మాట వింటే పాపాలు క్షమిస్తాడు ఆయన అని చెప్పాడు. పాపం మోషే కూడా చచ్చిపోయాడు. కానీ వీళ్ళకి తెలియదు. వీళ్ళంతా క్రీస్తు మరణాన్ని గురించి, యేసు ప్రభు యొక్క ఆయన దైవత్వాన్ని గురించి, ఆయన చేసే గొప్ప కార్యాల గురించి ప్రవచించారు, కానీ వాళ్ళు చూడలేకపోయారు. అందుకని యేసు ప్రభు శిలువ మరణం అయిపోయిన వెంటనే కిందకి వెళ్ళాడు. ఇట్స్ కాల్డ్ షియోల్. ఆ మృతుల లోకానికి వెళ్ళాడు. మన భాషలో షియోల్ ఉత్తరించు స్థలము అంటారు. దీన్ని చెర అని రాశాడు ఇక్కడ మన తెలుగు టెర్మినాలజీలో. వాళ్ళు అక్కడున్నారు. అక్కడికి వెళ్ళి దావీదా ఆపరేషన్ సక్సెస్ అయిపోయింది పని, యెషయా ప్రవచించావుగా అయిపోయింది సక్సెస్. ఆయన అందరికీ తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంతే. అయిన తర్వాత చెరగా పైకి తీసుకొచ్చేసాడు. ఇట్స్ కాల్డ్ పరదైస్గా. ఇక్కడ గమనించాలి, యేసు ప్రభు సత్సంబంధం వాళ్ళతోనే కాదు, సంఘం మనతో కూడా సంబంధాన్ని కలిగి ఉన్నాడు, పరస్పరమైన చర్య కలిగి ఉన్నాడు. పేతురు రాశాడండి ఈ విషయాన్ని, ఎంత బాగా రాస్తాడో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10 నుండి చదువుతున్నాను, అర్థం చేసుకుంటూ వినాలి. మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు, అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రవక్తలు ఇంకా చాలామంది ప్రవచించారు అనుకోండి, ఒక నమూనాగా చెప్తున్నాను నేను. ప్రవచించిన ప్రవక్తలు ఆ రక్షణ గురించి పరిశీలించి ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు రక్తం కరుస్తాడు అని ఎదురు చూసి తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలగబోయే మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు క్రీస్తు ఆత్మ వచ్చి రాయమని చెప్తున్నాడు అనమాట. నువ్వు చూస్తున్నావు కదా, అది రాయ్, అలాగే రాసేసాను, నేను ఆయన్ని చూస్తున్నాను అని అంటూ రాశారు. ఆయన అందరూ కూడా ప్రవక్తలు రాశారు. క్రీస్తు ఆత్మ వారిలో ఉండి రాయించాడు. కరెక్టే. ఏ కాలం ఎట్టి కాలం సూచించునో విచారించి పరిశోధించిరి, ఎప్పుడు జరుగుద్దా అని ఎదురు చూశారు వాళ్ళు. కానీ వాళ్ళు చూడలేకపోయారు. 12 పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మల మీకు స్వార్థ ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడింది. మీకు తెలిసింది ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడని వాళ్ళకి తెలియాలిగా. మరి ఇంకా చెబుతున్నాడు, తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేశారని వారికి బయలుపరచబడాను. దేవదూతలు ఈ కార్యమును తుంగి చూడగోరుతున్నారు. ఆ పరలోకం నుండి నేనున్నాను, నన్ను పంపించనని మహాసభలో యేసుక్రీస్తు తెలియజెప్పి అక్కడ నుండి తండ్రి ఇచ్చిన ఆదేశాల మేరకు నువ్వు ఇలా దహన బలి అవ్వాలి, ఓకే లార్డ్, ఓకే ఫాదర్ అని చెప్పి దేవుడు అక్కడ నుండి ఈ లోకానికి శరీరధారిగా వచ్చేటప్పుడు దేవదూతలు అందరూ అనుకున్నారంట, అసలు ఎలా జరుగుద్ది, 33 సంవత్సరాలు ఆయన ఎలా ఉంటాడు, శరీరంతో రక్తంతో ఎలా ఉంటాడు, ఆ 3.5 సంవత్సరాలు ఎలాంటి పని చేస్తాడు, ఆయన శరీరంలో ఉన్న రక్తం అంతా బయటికి వెళ్ళేంత వరకు ఎలా శిలువ మరణం పొందుతాడు అని దేవదూతలు తొంగి చూచుచుండ్రి. సరే, తిరిగి లేచాడు. ఆయన లెగిసి ఆయన తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు కదా దేవదూతలు, వాళ్ళకి కనబడ్డంట. ఆపరేషన్ సక్సెస్.
మీరు ఎదురు చూస్తున్నారు కదా. చూడండి, ఇప్పుడు ఆ మాట కూడా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 రాశాడు అపోస్తులైన పౌలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము చాలా గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను భూలోకంలో. ఆయన ఆత్మ విషయమై నీతిపరుడని తీర్చబడ్డాడు పరిశుద్ధాత్ముడి ద్వారా. 3 దేవదూతలకు కనబడెను. అక్కడేమనుంది? దేవదూతలకు తొంగి చూస్తున్నారు. ఇక్కడేమనుంది? దేవదూతలకు కనబడ్డాడైనా. తెల్లారలేదు దేవదూతలతోనే కదా ఉండేది. దేవదూతలకు కనబడడం ఏంటి అని ఆలోచించవచ్చు. వెయిటింగ్, మీరు ఎదురు చూస్తున్నారా? ఆపరేషన్ సక్సెస్. ఆయన అద్భుతమైన, అంటే అటు దేవదూతలు, ఇటు పాత నిబంధన భక్తులు, ఇటు రక్తంతో తయారు చేయబడిన సంఘం, పరస్పర చర్య కలిగిన వాడు క్రీస్తు. అంటే సంఘం ప్రత్యేకమైంది. సంఘం క్రీస్తుతో పరస్పర చర్య కలిగింది. కనుక దేవుడు యేసుక్రీస్తు లేకుండా సంఘం లేదు. యేసుక్రీస్తే మూలకారకుడు. యేసుక్రీస్తే ప్రోటోటోకోస్ అని ఉంటుంది మూలప్రతిలో. అంటే అర్థం ఆధారభూతుడు. కొలస్సీలకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయం 15, 16, 17 వచనాలు మనం చదివితే అక్కడ కనబడుతుంది. ఆయన అంటే యేసుక్రీస్తు అదృశ్య దేవుని యొక్క స్వరూపై కనిపించని దేవుని యొక్క స్వరూపంగా, కనిపించే స్వరూపం, ద ఐకాన్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్, అది దాని అర్థం. కనిపించని దేవుని యొక్క కనిపించే రూపం యేసుక్రీస్తు. అది అక్కడ దాని మాట సారాంశం. అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ప్రోటోటోకోస్. అది ఆదికే మూలమై ఉన్నవాడు. ఆకాశం అందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసనాలైన, ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారులైన సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. సంఘం అనే శరీరానికి ఆయనే శిరస్సు, పరస్పర చర్య కలిగినవాడు. ఆయన లేకుండా సంఘం నడవదు. ది హెడ్. ఇక్కడ నుండే శరీరం అంతా నడవాలి. ఇక్కడ ఆదేశాలు, శరీరం అంతా పనిచేయాలి. ఎస్, అందుచేత ఖచ్చితంగా ఆయన ద్వారా, ఆయన మూలముగా, ఆయనను బట్టి, ఆయన కొరకు సంఘం ఉంది. అందుకని అక్కడ తర్వాత కూడా చెప్తాడు, శరీరం లేకుండా శిరస్సు ఉండదు, శిరస్సు లేకుండా శరీరం ఉండదు. అది పరస్పర చర్య. అర్థమైందా? కనుక ఇది 2వ లక్షణం. సంఘం ప్రత్యేకమైంది. 2, సంఘం పరస్పరమైంది క్రీస్తుతో. ఆ క్రీస్తు ఎలాంటి వాడో అక్కడ చెప్పాడు అనమాట. ఎంత అద్భుతమైన పరస్పర చర్య. నీవు ఒక్కడికే కాదురా నాయన, సృష్టికి నీకొక్కడికే కాదు, దేవదూతలు నీకొక్కడికే కాదు, ప్రాచీనంగా ఉన్న మన పితరులతో, వీళ్ళందరితో సంబంధం కలిగిన క్రీస్తు ఆయనే మూలమైన వ్యక్తిగా చాలా చక్కగా చెప్పాడు. నెక్స్ట్ రండి, 3వ విషయాన్ని చేద్దాం. 3వ విషయం పక్కోళ్ళకి చెప్పండి. ఇంకొకటే ఉంటుందమ్మా, 4 చెప్తానన్నారని ఒక మాట పక్కోళ్ళకి చెప్పుకొని ధైర్యపరచుకోండి. 3వ విషయం, 1 సంఘం ప్రత్యేకమైంది, 2 సంఘం పరస్పరమైంది. 3వది ఇక్కడ చూద్దాం. 11వ వచనం నుండి 11, మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించాను. పరిశుద్ధులు సంపూర్ణంగా ఉన్నట్లు క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మం జరగటానికి కొందరిని అపోస్తలుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని స్వార్థికులుగా, కొందరిని కాపరులుగా, కొంతమందిని ఉపదేశకులుగా నియమించాను. సంఘం నిర్మాణాత్మకమైంది, స్ట్రక్చరల్. నేను కనేసాను రా అని ఒక గోడౌన్లో పడేసి వెళ్ళిపోలే, కుదరదు. సంఘం నిర్మాణాత్మకమైంది. సంఘం ఇప్పుడు అక్కడ మందిరం కనబడుతుంది మనకి, మందిరానికి పునాది ఉంది. ఎస్, సంఘానికి కూడా పునాది ఉంది. ఒక నిర్మాణాత్మకంగా మొట్టమొదటి నుండి కట్టుకుంటూ వచ్చాడు. ఏదేని తోటలోనే ఐడియాలజీ చెప్పేశాడు దేవుడు. ఏదేని తోట 3:15 ఆదికాండంలో ఏమన్నాడు? నీకును స్త్రీకిని, స్త్రీ అంటే అక్కడ ఆల్మా అని ఉంది హెబ్రీ భాషలో. ఆల్మా అనే పదానికి వివాహం కోసం సిద్ధపరచబడిన కన్యక అని అర్థం. వివాహానికి రెడీగా ఉన్న కన్యకనే ఆల్మా అంటారు. అక్కడ స్త్రీ అనే తర్జుమా ఉంది, రైట్? మనం చూస్తే నీకు అంటే సాతానుకు, కన్యకకు, నీ సంతానానికి, కన్యక సంతానానికి. కన్యక సంతానం అంటే ఎవరో? మన ప్రభువైన యేసుక్రీస్తే. యెషయా చెప్పాడు కదా 7:14, కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేల్, తోడై ఉండే దేవుడు వస్తున్నాడు కన్యకలో నుండి. ఎక్కడ చెప్పాడు? కనుక వైరం వస్తుంది, అతడు నీ తల మీద కొడతాడు, సాతాను తల చిత కొడతాడని అక్కడే చెప్పబడింది. విజయుడికి క్రీస్తు ఎలా నిలుస్తాడో ఏదైనా తోటలో నుండి. సో శిలువ మరణ
ప్రణాళిక అద్భుతమైన ఒక గొప్ప ప్రణాళిక ఏదైనా తోటలో నా తండ్రి చేశాడు. అందుచేత ఇక్కడ అంటాడు సంఘం అనేది ఒక నిర్మాణాత్మకమైంది, ఒక స్ట్రక్చరల్గా కనబడుతుంది. ఎలా ఉంటుందండి? పునాది వేశారుగా, సంఘానికి కూడా పునాది. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. సంఘ పునాది వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయనేరడు, ఆ పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. సంఘానికి పునాది మన ప్రభు అయిన యేసుక్రీస్తే. పునాదుల్లో క్రీస్తు ఉండాలి. ఈ మధ్యన చాలా చోట్ల మాకు దగ్గరలో కూడా ఇదిగో ఎక్కడికి వెళ్ళిపోతున్నానంటే మనం అందరం మన కులం వాళ్ళందరూ ఒక అసోసియేషన్ పెట్టుకుందామా, మన కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు నీకు తెలియదేమో అని ఆ కులం వాళ్ళందరూ లాగి ఒక అసోసియేషన్ పెట్టుకున్నాడు. అంటే ఆ సంఘం, ఆ అసోసియేషన్ సంఘం పునాది ఏంటనమాట? కులం. ఇంకోటి అంటాడుగా నెలకు 5,000 ఇస్తాను రా, అందరు నా అసోసియేషన్లు రండి, నెలకు 5,000 ఇస్తా, ఎంతమంది అయితే అంతమంది మనంతా అసోసియేషను, అదొక అసోసియేషను. అంటే ఏంటి? డబ్బు. సంఘానికి పునాదులు ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తుతో దేవుడు సంఘాన్ని కట్టాడు. అది పునాది. పునాదుల్లో మరి ప్రవక్తలకు రావాల్సి వచ్చింది. సంఘం ఇదిగో కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు వచ్చేంతవరకు కూడా ఇది జరగాలి. పరిశుద్ధాత్ముడి ద్వారా సంఘం స్థాపించబడాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే పూర్వము అపోస్తలుల్ని, ఆ తర్వాత అంతకుముందున్న ప్రవక్తల్ని పునాదుల్లో ఉంచుకున్నాడు. చదువుదాం, చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులైన పరిశుద్ధులతో ఏకపట్నస్తులు దేవుని ఇంటి వారనై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే మీరు గమనించాలి, పునాదుల్లో క్రీస్తున్నాడు, తనతో పాటు ప్రవక్తలు ఉన్నారు, తనతో పాటు అపోస్తలులు కూడా. వీళ్ళంతా ఎక్కడున్నారు? పునాదుల్లో ఉన్నారు. పునాదులలో క్రీస్తు, పునాదులలో ప్రవక్తలు, పునాదులలో అపోస్తలులు. రైట్. దేవుడు అలా ఎన్నుకున్నాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఇక సంఘం కట్టబడుతున్నాడు. సో అది పునాది. కనుక మన పునాదులలో, అందుకనే అపోస్తలు ఆచరించారా? అపోస్తలుల బోధ ఉందా? అపోస్తలుల యొక్క లేకపోతే ప్రవక్తలు ప్రవచించారా అని అడుగుతుంటాం మనం. ఎందుకంటే మూలాలవి. వాళ్ళు ప్రవచించి అపోస్తలులు వాటిని వెల్లడి చేసి దాన్ని మనం ఈనాడు నమ్ముతున్నాం. కనుక దేవుడు పునాదుల్లో తనతో పాటుగా ప్రవక్తల్ని అపోస్తలను ఉంచుకున్నాడు. రైట్. ఇంకా అంటే ఫౌండేషన్, అంటే కింద గ్రౌండ్ అయిపోయింది. ఇప్పుడు పైన కట్టాలి. పైన కట్టేటప్పుడు చేసే పని ఏంటంటే మూలరాయి పెట్టడం. మూలరాయి ఫౌండేషన్ తర్వాత కట్టేటప్పుడు ఏం చేస్తారు? అటొక మూలరాయి, అటొక మూలరాయి, ఇటొక మూలరాయి, ఇటు మూలరాయి. మూలరాయికి మధ్య ఒక తాడు, ఆ తాడుకు అనుసరించి ఇటుకలు అలా పేరుస్తాం కదా. అప్పుడు అన్నాడు మూలరాయి కూడా నేనే అన్నాడు యేసుప్రభు. అంటే ఏంటి? పునాదుల్లో క్రీస్తున్నాడు, మూలరాయిగా కూడా క్రీస్తున్నాడు. ఇప్పుడు చదువుదాం మనం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. క్రీస్తు యేసే మూలరాయి అయి ఉంటే మనమందరం ఎలా ఉండాలి? 21వ వచనం. ప్రతి కట్టడం కూడా ఆయనలో చక్కగా అమర్చబడి అన్నాడు. చక్కగా వరుసలో కూర్చున్నారు, చక్కగా ఇటుకలు పేర్చబడతాయి. అంతే, ఇటుకలు ఏం కనబడదు, ప్లాస్టింగ్ వేసేస్తాడు పరిశుద్ధాత్ముడు. వాళ్ళందరూ కలిస్తే సంఘం. అందులో ఒక ఇటుక బయటకు వచ్చింది అనుకో, ఏం చేస్తాడు? వీళ్ళు కొడుతాడు, అంతే, ఎక్స్ట్రాలు వద్దు, అందరం సమానంగా ఉండాలా అని సరిచేస్తుంటాడు అనమాట. పరిశుద్ధాత్ముడి చేత సరి చేయబడతాం మనం. కనబడదు, పైన ప్లాస్టింగ్ వేసేస్తాడు, మొత్తం అంత లోపల ఉన్నది ఇటుకలు. మనం అందరూ ఒక గోడలా, ఒక మందిరం కనపడుతుంది కానీ ఇటుకలు కనపడతలా కదా. మనమందరము మందిరంలో ఒక భాగంగా దేవుడు చేయడానికి ఏం చేశాడంటే ఇక్కడ మూలరాయిగా క్రీస్తున్నాడు. మూలరాయికి మనమంతా అతుకబడ్డాము. ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడాలి. ఎలా అమర్చబడాలి? పేతురు పత్రికలో కూడా ఆ మాట కూడా చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి అమూల్యము ఏర్పరచబడిన సజీవమైన రాయిను ప్రభు యొద్దకు వచ్చిన వారై. మూలరాయి యేసు ప్రభు ఉన్నాడు, ఆయన్ని బేస్ చేసుకొని ఏకాండముగా అని ఉంటుంది. నిర్గమకాండంలో ఎక్కువ చోట్ల ఈ పదాలు కనబడతాయి. ఏకాండముగా అంటే అర్థం ఏంటి? పైనుండి కింద దాకా మట్టపు గుండు వేస్తే ఒకే రకంగా ఉండాలా, తూకం కరెక్ట్గా సరిపోవాలా. క్రీస్తుకు ఏకాండంగా, క్రీస్తుకు సరి అయిన విధంగా. అందుకని ఎఫెసీ పత్రిక 4:15లో కూడా అంటాడు, సత్యం చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఎవరి వలే ఉండుటకు? చాలామంది కొంతమంది ప్రసంగాలు చేస్తుంటే వాళ్ళు గురువుగారు చెప్పినట్టు ఉంటుంది.
పేర్లు ఎందుకు అనుకరణలో అని. కనుక అలా ఉండకూడదు. క్రీస్తు మనలో కనిపించాలి. క్రీస్తు ద్వారా, క్రీస్తు మూలముగా, క్రీస్తుని బట్టి, క్రీస్తే మా యందు నివసిస్తున్నాడు, ఆయనకు ఏకాండంగా మనం ఉండాలి. ఓహో, సంఘం ఒక నిర్మాణాత్మకమైంది. అంచేత మనమందరం ఇటుకల్లాగా చక్కగా అమర్చబడతా ఉన్నాం. రైట్ కడుతున్నాడు. అన్యులు మనల్ని ధన్యులు చేశాడు. యూదులు కూడా రక్షణ ద్వారా, యూదుడని లేదు, ఇప్పుడు గ్రీసు దేశస్తుడని లేదు, అందరం క్రీస్తు ఇటుకలేమైపోయాం. గలతీ పత్రిక 3:28. గలతీ పత్రిక 3:28. యూదుడని లేదు, గ్రీసు దేశస్తుడని లేదు, దాసుడని లేదు, యజమానుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ ప్రభువునందు ఏకమై ఉన్నారు. అందరూ ఒకే రక్తంలో కడగబడ్డారు, అందరూ ఒకే ఆత్మచేత ముద్రింపబడ్డారు, అందరూ ఒకే వాక్యం చేత వెలిగింపబడ్డారు. ఈ సజీవమైన రాళ్ళన్నీ కూడా చక్కగా అమర్చబడ్డాయి. కొంతమంది ఒప్పుకోలేదు, ఒప్పుకున్న వాళ్ళందరూ దేవుని బిడ్డలయ్యారు. యూదుల్లో కూడా అందరూ కూడా రైట్, వాళ్ళంతా కూడా చక్కగా ఒక మందిరంగా దేవుడు కడుతున్నాడు. రైట్, అలా పెట్టాడండి. పెట్టిన తర్వాత ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, స్లాబ్ ఇవన్నీ వేయాలి. అందుకోసం ఇంకొక 3 కేటగిరీలు. పునాదుల్లో ప్రవక్తలు ఉన్నారు, పునాదుల్లో అపోస్తలు ఉన్నారు, ఇప్పుడు పైన కట్టాలి కదా. రండి ఇప్పుడు. అందుకనే దేవుడు మళ్ళీ బాధ్యతలు కొంతమందికి అప్పగించాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కనుక సంఘం ఇంకా కట్టబడతా ఉంది కనుక, ఇంకా కట్టబడాలి కనుక, ఇంకా అడ్మినిస్ట్రేషన్, ప్రవక్తలు అపోస్తలు అయిపోయారు, ఇప్పుడు పైన మనం కట్టబడతాం. నోట్ దిస్ పాయింట్ రాన్నారు. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది పైన ఇప్పుడు మనం కట్టబడుతున్నాం. రైట్, ఇప్పుడు మనం కట్టబడ్డానికి దేవుడిచ్చిన బాధ్యతలు ఇలా చెప్పాడు. మనమందరం విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు అవ్వాలని, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమై ఉండాలని, పరిశుద్ధులు సంపూర్ణలు అవ్వడానికి, క్రీస్తు శరీరం క్షమాభివృద్ధి చెందడానికి, పరిచర్య ధర్మాలు జరగటానికి ఆయన గతం నుండి అపోస్తల్ని, ప్రవక్తల్ని, ఇప్పుడు సువార్తికులని, కాపర్లని, ఉపదేశకులను నియమించాను. సో ఇప్పుడు ఇదిగో ఇలాంటి ఉపదేశకుడు, అలాంటి కాపర్లు, బోధకుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సో ఇప్పుడు నిర్మాణాత్మకంగా స్వార్థికులను ఏర్పాటు చేశాడు, సంఘాన్ని కాయటానికి కాపర్లను ఏర్పాటు చేశాడు, బోధకుల్ని దేవుడు ఏర్పాటు చేసి సంఘం క్షమాభివృద్ధి చెందడానికి దేవుడు ఇష్టపడ్డాడు. సంఘము నిర్మాణాత్మకమైంది. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, చివరిది అని అన్న తర్వాత ముగింపు కొంచెం తెగింపుతోనే, ఎందుకంటే మంచి వాసనలు వచ్చేతనే అప్పుడే. వాసన క్షయమే మోక్ష అని రాశారు. వాసనలు నశించినప్పుడు మోక్షం రాబోతుంది. వాసనలు అంటే టేస్ట్లు అని అర్థం. కొండల తట్టు బదులు కొండల తట్టు చూస్తాం మనం. అంచేత అది జరగక ముందే 4వ విషయం కూడా చెప్పేయాలి. సంఘానికి దేవునికి మధ్య ఉన్న అత్యద్భుతం. సంఘం ప్రత్యేకమైంది. 2, సంఘం పరస్పరమైంది. 3, సంఘం నిర్మాణాత్మకమైంది. అది కూడా తెలుసుకున్నాం. ఈ మాటలు చెప్పాలి మీరు. 4వది చివరితో చూడండి, అది కూడా చెప్పి ముగిద్దాం. 14 నుండి 16 వచనాలు. 14 నుండి 16 3 వచనాలు. మనం ఏక మీద పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయాల చేత, వంచన చేత, తప్పు మార్గానికి లాగే కుయుక్తి చేత గాలికి కొట్టుకొని పోయినట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోయి అలల చేత ఎగరగొట్టబడినట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉన్నట్టుకు మనం అన్ని విషయంలో ఎదుగుదాము. ఆయన శిరస్సు అన్నాడు కనుక ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవం తన తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలం చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షమాభివృద్ధి కలుగునట్లు శరీరానికి అభివృద్ధి కలుగజేసుకొనుచున్నాడు. సంఘము ఫలవంతమైంది. ప్రాస్పరిటీ. సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. సంఘం అభివృద్ధి చెందుతుంది. ఒక ఉదాహరణ చెప్తే అర్థం అవుతుంది. సంఘం అనేది ఒక పాఠశాల. ఈ పాఠశాలలో చేరుతూ ఉంటారు, చేరిన వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు. అర్థమైందండి? సంఘము ఒక పాఠశాల. 2, సంఘం ఒక వ్యాయామశాల. వ్యాయామశాల అంటే జిమ్ అన్నమాట. సంఘంలో ప్రార్థనలో సాక్ష్యాలు. సాక్ష్యం చెప్పు, పర్లేదురా, ఒకసారి చెబితే ధైర్యం వచ్చేది, చెప్పు అని. అరే ఒకసారి పాడరా, నువ్వు పాడరా, బాగా పాడతావురా, నిలబడు, పక్కన నిలబడి ఆడి చేత పాడేస్తా, ఈరా ఈ పర్వాలేదులే, తప్పులు వస్తే నేను చూసుకుంటానులే అని చెప్పి పక్కన వాళ్ళు ధైర్యపరుస్తుండవు. ప్రాక్టీస్. సంఘం ఒక వ్యాయామశాల. 3వది, సంఘం ఒక ప్రసూతిశాల. సంవత్సరానికి సంఘంలో సభ్యులు ఏమవ్వాలి? 3 సంవత్సరాల క్రితం 18 మంది అండి, ఇప్పుడు 12 అయ్యారు. దేవుని కృపను బట్టి వచ్చే సంవత్సరానికి 9 అవుతారు అనకూడదు.
సంఘము వృద్ధి పొందుచుండెను, సంఘము విస్తరించుచుండెను, సంఘము క్షమావృద్ధి పొందుచుండెను, శిష్యుల సంఖ్య అనేకమగుచుండెను. అది కావాలి. అందుకని అన్నాడు, అలా అవ్వాలంటే శిరస్సును హత్తుకొని ఉండాలి. అది చెబుతాడు. సంఘము క్షమావృద్ధి. ఆడు చెప్పాడని ఈడు చెప్పాడని అటు ఇటు అలా పసిపిల్లల్లాగా ఉండకండి. మయోపయాల చేత, వంచనల చేత, తప్పు మార్గానికి లాగే కుయుక్తి చేత గాలికి కొట్టుకొని పోకుండా అటు ఇటు ఒక స్థిరమైన పునాది ఉండద్దా, బలమైన పునాది ఉండద్దా, ఎలాంటి ఇటుకలతో దేవుడు సంఘాన్ని కట్టాడు అని అనేసి అర్థం ఉండాలి కదా, మనకు కూడా అవగాహన ఉండాలి కదా అని చెబుతూ చెప్పాడు. శిరస్సు అయ్యున్నాడు కనుక సర్వశరీరం ఆయనకు అతుకుపడాలి. ఇదిగో లేఖనం సంగతి ఏంటో కానీ ముందు అవన్నీ వదిలేవాయా, మనం కొంచెం మంచి నిర్ణయాలు తీసుకురావాలి. ఏంటంటే క్రిస్మస్కి జ్ఞానుల్లాగా మనం అంతా ప్రవర్తించేలాగా చూడండి. పాస్టర్ గారు జ్ఞానులు ఏం చేశారు? బంగారం, సాంబ్రాణి, బోళం. సాంబ్రాణి బయట పెడదాం, బంగారం వాళ్ళ మెడలో, చెవుల్లో, గోళ్ళకే వాళ్ళు ఎలాగో ఉంటుంది, బోళం దొరకదని చెప్పంతే వెంటనే చెప్పేశాడు ఒక ఆయన క్రిస్మస్కి. కనుక అమ్మ వచ్చిన వాళ్ళందరూ మనంతా జ్ఞానుల వలె, అజ్ఞానుల వలె కాదంటే జ్ఞానుల వలె నడుచుకోవాలంటే ఈ క్రిస్మస్ రోజున బంగారం అన్నా ఇవ్వండి, లేకపోతే బయట దొరుకుతున్న సాంబ్రాణి అన్నా వేయండి, లేకపోతే మనకు బోళం దొరకదు కనుక దాన్ని కూడా వదిలేయండి అంటే ఆ రోజు అంతా వేసినవి ఏంటనుకుంటున్నారు? ఉంగరాలు, మంగళసూత్రాలు, మెడలు, చైన్లు, గొలుసులు. ఎందుకు చెప్పానంటే శిరస్సు చెప్పిందా ఇలా చేయమని. శిరస్సుకు హత్తుకొనని వాడెవడో మీ బహుమానం అపహరింపకుండా చూసుకోండి. చదవండి అక్కడ. బైబిల్లో లేకుండా ఇలాంటి కొత్త అన్ని పద్ధతులన్నీ పెట్టేసేసి కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 నుండి, అతి వినయాసక్తుడే దేవదూత ఆరాధన నెచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనస్సులను ఉట్టిని ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానాన్ని అపహరింపకుండా. ఆడు దేవుడు చెప్పినట్టుగా చేయడాడు. శిరస్సును హత్తుకోకుండా శరీరం ఎలా ఉంది? చచ్చిన శరీరం అది. కనుక ఇక్కడ ఉండే ఆదేశాలు ఉంటాయి. మన మెదడు 2 భాగాలుగా ఉంటుంది. ఈ భాగం ఉన్నది అటువైపు ఇలా ఉంటే లంబికలు అటు ఇటు కనుక దెబ్బతింటే ఏదన్నా క్లాట్ అయితే, ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇటు భాగం అంతా చచ్చుపడుద్ది. ఇటువైపు ఏదన్నా ప్రాబ్లం వస్తే ఇటు భాగం అంతా చచ్చుపడుద్ది. దాన్ని ఏమంటాం మనం? పక్షవాతం. పక్షం అంటే భాగం అని అర్థం. పక్షవాతం అంటే ఒక భాగం వాతం వచ్చింది అని అర్థం. సో మీరు ఆలోచించండి, ఈ భాగం దెబ్బతింది అనుకోండి, కాలు ఉంటుంది కానీ నడవదు, చెయ్యి ఉంటుంది కానీ పనిచేయదు. మరి నువ్వు సంఘంలో పనిచేయట్లే అంటే అర్థం ఏంటి? ఆదేశాలు లేవు అక్కడ, కనెక్షన్ లేదు అక్కడ. కనెక్షన్ ఉంటే ఎప్పుడో పనిచేసేవాళ్ళు. వాళ్ళే చేయాలంటే మనం చేయమా? ఉల్లిపాయలు పోయేమేంటి? అక్కడ మీటింగ్లు జరుగుతుంటే వెళ్ళి సహాయం చేయమేంటి, కడగమేంటి, ఉండమేంటి అంటే మనం ఏంటనమాట, ఆదేశాలు లేవు. రైట్. కొన్ని చోట్ల కొన్ని చూస్తుంటారు ఆటోమేటిక్గా చెయ్యాలి ఊగుతుంటుంది ఆటోమేటిక్. అంటే ఇక్కడ ఆదేశం కాదు, అది దాన్ని జబ్బు అంటాం మనం కదా మానసిక శాస్త్రం. అంటే సంఘంలో చెప్పకుండా, నిర్ణయాలు చేయకుండా నువ్వే ఊగుతున్నావు అనుకో, ఇది చేయాలని ఊగుతున్నావు అనుకో, అది జబ్బు అని అర్థం అనమాట. అందుకని ఏమంటాడు? శిరస్సు నుండి ఆదేశాలు రావాలి అంతే. సంఘం ఒకరు సహకారులుగా ఉంటారు. తెలుసా మీకు ఆ సంగతే? ముళ్ళు గుచ్చుకుంది కాలికి అనుకోండి, అబ్బా అనేది ఏంటి? నోటికేమైంది? నోరు గుచ్చుకుందండి. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే అబ్బా అనేది నోరు, ముళ్ళు తీసేది చెయ్యల్ని, ముళ్ళు తీస్తే కంట్లో నుండి నీళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ ఎంత కలిసి పని చేస్తున్నాయండి. ఎవరికైనా ఏదైనా జరిగితే అలాగే జరగాల పిన్ని, అలాగే జరగాల. అదే పేతురు అత్తకు జ్వరం వస్తే పేతురు ఏం చేశాడు? దానికి అలాగే జరగాలన్నాడా? నో ప్రభువా, మా అత్తగారి బాగాలేదు ప్రభువా అని తీసుకెళ్ళి సంఘంలో ఒకరికొకరు ఓదార్పుతో, ఒకరికొకరు సహకారులుగా, ఒకరికొకరు క్షమాభివృద్ధి కలుగు చేసుకోండి అంటాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 5:11. మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించుకొని ఒకరికొకడు క్షమాభివృద్ధి కలుగు చేసుకోండి. సంఘంలో అవయవాలన్నీ అలా కలిసి ఉండాలి, అప్పుడు అభివృద్ధి. సండే స్కూల్ పిల్లలకి ఒక స్టోరీ ఉంది. ఒకసారి అవయవాలన్నీ కలిసి పొట్ట మీద అలిగినాయండి. పొట్ట నువ్వు ఎందుకు ఎదరగా పెరుగుతున్నావు తప్ప మమ్మల్ని ఎవరో మెచ్చుకుంటలేదని బాగా అలిగినాయంట. అలిగితే పొట్టందంట, సరేలే 3 రోజులు తినలే అని అన్నం తింట మానేసిందంట 3 రోజులు. వెంటనే కళ్ళన్నీ మూతపడిపోతున్నాయంట, చెవులన్నీ కూడా గుయ్యి అంటున్నాయంట, చేతులు ఎలా ఏలాడబడిపోతున్నాయంట. మళ్ళీ అన్నీ శీతాకాల సమావేశాలు వేసుకొని పొట్టతో చెప్పినాడు, పొట్ట ఎవరి పని వాళ్ళు చేద్దాం, నీ పని నువ్వు చేయి, మా పని మేము చేస్తామని. అందరూ కలిసి ఉండాలండి. క్షమాభివృద్ధి. ఈ అవయవాలన్నీ కలిసి ఉండాలి, శిరస్సు హత్తుకొని ఉండాలి. ఇక్కడ నుండి ఆదేశాలు రావాలా? ఇక్కడ నుండి మనం మాట్లాడుతున్నాం అంతే. రండి అని అనాలనుకోండి, నోటితో అనొచ్చు, రండి అనొచ్చు, చేత్తో రండి అనొచ్చు, తలకాయతో రండి అనొచ్చు. కానీ అలా రండి చూసారా?
ఒక్క పని కోసం అవయవాలన్నీ కలిసి పనిచేసినాయి. మనమందరం కూడా ఐక్యతతో ఉండాలి. మనమందరం కూడా క్రీస్తు నుండి, అందుకని ఇక్కడ రాశాడు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం రాస్తూ, ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడి దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. సంఘం వృద్ధి చెందుతుంది, సంఘం ఫలవంతమైంది, ఎప్పుడు ఫలాలతో నిండి ఉంటుంది. కనుక ఒక కొత్త ఏరియా తీసుకున్నాం మేము. ఒక కొత్త ఏరియా తీసుకుని గత 6 సంవత్సరాల నుండి ఇక్కడే మెయిన్ చర్చి కూడా రాలేదు నేనైతే. ఇక అక్కడే పనిచేస్తా ఉన్నాం. ఉద్యోగం కూడా రిజైన్ చేసి ఆ ప్రాంతాన్ని దత్తత తీసుకొని ఇది 6వ సంవత్సరం. 167 మంది అయ్యారు. 48 మందికి బాప్తీసాలు ఇచ్చాము. ఇది 6వ సంవత్సరం. సో మనం రైట్, పెద్ద సంఘం ఉంది కదా, సంఘం విస్తరణ చెందాలి, అనేక మంది ఆత్మలు రక్షింపబడాలి. సంఘ క్షమాభివృద్ధి కోసం మనం నిరంతరం పాటుపడాలి. అందరం గొర్రెని కానాలి. కాపరి కాదు గొర్రెగనేది, గొర్రెల్లి మీరు అందరూ లోకంలోకి వెళ్ళి సాక్షులు. పాస్టరమ్మ ఏమన్నా సమరస్త్రీ ఏమన్నా పాస్టరమ్మా కాదుగా. ఊరిలోకి వెళ్ళి చెప్పింది, ఏమని చెప్పింది? నా బతుకంతా నాతో చెప్పిన ఆయన వచ్చి చూడండి, ఈయన క్రీస్తు. మీరు అదే చెప్పండి సాక్ష్యం. మా జంగారెడ్డి జరుగుతుందంటే అది చెప్పకండి, అక్కడికి రండి బస్సు వేసుకొని అని అనకండి. ఎప్పుడు అలా వేదికల మీద అనం, మా చిన్న పిల్లలు పరిచారు, మా యవనస్తులు పరిచారు, అది కాదు నువ్వు చెప్పాల్సింది. బస్సులు వేసుకొని వెళ్ళటం కాదు. స్థానిక సంఘంలో ఆత్మల రక్షణ. స్థానిక సంఘంలో ఎవరో వచ్చి హైదరాబాద్ నుండి వచ్చి పెట్టారంట జంగారెడ్డిగూడెంలో 10,000 ఇచ్చేవాళ్ళు లైన్లో ఉండండి అంటే మొత్తం 150 మంది 10,000 ఇచ్చేవాళ్ళు. అందులో మా సంఘ పెద్ద కూడా కనబడ్డాడు. సండే స్కూల్కి మీటింగ్, ఇది 34వ క్యాంపు. సండే స్కూల్ కోటానికి ఒక్క 200 ఇవ్వలేనాడు, 10,000 లైన్లో ఉన్నాడు. ఫోటో దిగి చెక్కగా అతికిచ్చి కొంపలో పెట్టుకోవటానికి కోసం. కడుపు రగిలిపోయింది నాకు అస్సలు. వెంటనే చెక్క ముక్కతో వచ్చి నేను ఫోటో దిగానని చూపెడుతున్నాడు. ఎవరికి కావాలా నీ ఫోటో? సంఘం, స్థానిక సంఘం కళ్ళు కనపట్లేదా నీకు? చిన్నబిడ్డల పరిచర్య ఎంత చేస్తున్నప్పుడు సండే స్కూల్ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వలేనోడివి. ఇలా జరుగుతుందని టీవీల మీద టటటటా అని బొమ్మలు చూపెడితే స్థానిక సంఘం కనపడలేదేంటి? చిన్నబిడ్డల పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీల పరిచర్య, సంఘ పరిచర్య, చిన్నపిల్లల క్యాంపులు, యవనస్తుల క్యాంపులు పెడతాను. 100 రూపాయలు ఇవ్వనోడివి, 10,000 ఇచ్చావు. స్థానిక సంఘం చూడు, వర్ధిల్లిన కొలదే అప్పుడు సహాయం చేయదలకి. స్థానిక సంఘం కళ్ళు కనపడలేదండి నీకు. దానికి ప్రోత్సాహం ఉండాలి, దాని అభివృద్ధికి దోహదం అవ్వాలి. నువ్వు అందులో ఒక భాగం కదా నువ్వు. అందుకనే నీ 2 అంగీలు ఉన్నవాడు 1 అంగీ ఇవ్వండి. 2 పూట్ల భోజనం ఉన్నవాడు 1 పూట బయట వాళ్ళకి పెట్టండి. దేవుని కోసం పరిచర్యకు ప్రోత్సాహకరం చేయండి. కానీ స్థానిక సంఘాన్ని మర్చి చేయమని ఎక్కడ అన్నాడేమో నాకు చూపెట్టండి. స్థానిక సంఘాన్ని గుర్తులో పెట్టుకోవాలి, అభివృద్ధి చెందాలి. ఎన్ని సంవత్సరాలు ఉన్నావు స్థానిక సంఘంలో? ఎంత అభివృద్ధి చెందావు నువ్వు? ఎంత బైబిల్ స్టడీ ఉంది? ఈ బైబిల్ని ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం ఒక్కసారి చదివావా? ఒక్కసారి. ఎంత సిగ్గుల మాలిలో ఉన్నామండి మనం. ప్రామాణిక గ్రంథం ఇది, కానీ ఒక్కసారి కూడా ప్రకటన గ్రంథం వరకు చదవలేదా? ఏమనాలి? ఈ యవనస్తులు, పిల్లళ్ళు, కుర్రాళ్ళు అసలు తెలుగు, లెక్కలు, సోషల్ సైన్స్, ఇంగ్లీష్, VGP ఇన్ని ఉంటాయి వాళ్ళకి. అందులో సగం ఉంటుంది బైబిల్. అవన్నీ అప్పచెప్పేస్తారు అంతే. టక్ 6 పేజీలు 8 పేజీలు అప్పచెప్తూ ఉంటారు. చిత్తగా అప్పచెప్పేస్తారు. ఒక రెఫరెన్స్, ఒక కంఠతవాక్యం చెప్పలేరు. ఎంత సిగ్గుకరమైన విషయం అండి. జీవితాల్ని మార్చి, జీవితాల్ని నిత్య నూతనంగా, సత్య సనాతనంగా చేయగలిగిన దేవుని వాక్కుతో నిరంతరం అభివృద్ధి చెందాలి. ఆ మాట చదివి ప్రార్థన చేస్తా. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ మాటతోనే ముగించాడు 16వ వచనాన్ని. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. శరీరము ఆయన శిరస్సు ఉన్నాడు కనుక ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా. అంటే దేవుడు నీకు ఏ బాధ్యత అప్పచెప్పాడు? సండే స్కూల్ టీచర్వా, నీ పరిమాణం చొప్పున పనిచేయి. సంఘ పెద్దవా, పరిమాణం పనిచేయి. సంఘ సభ్యుడివా, నీకు అప్పగించబడిన బాధ్యతలేంటి? అందరికీ ఏ బాధ్యతలు నాకు అప్పచెప్పబడలేదంటే పాస్టర్ గారిని అడగండి, ఖచ్చితంగా బాధ్యతలు చెబుతారు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేమ, నీలో ఉన్న కృపవరణ అలక్ష్యం చేయకో, భూమిలో పెట్టేకో, పాతి పెట్టుకో. రేపు దేవుళ్ళు ఎక్కడెత్తాడు? ఏం చేసావు సంఘానికి నువ్వు? నాకేం చేసావు నువ్వు? ఏం చేశానయ్యా నీకోసం బ్రతుకునిచ్చావని. అద్భుతమైన పాట. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. నేను చేశాను ఆ పని, నేను చేశాను. మిషనరీలు చేశారు ఆ పని, వదిలేసి వచ్చేసారు.
ఈ మధ్యన సిస్క్వీ సెంటినియల్ రాజోలు దగ్గర చాకలిపాలెం అనబడిన ప్రాంతానికి 150వ సంవత్సరపు వార్షికోత్సవానికి నేను ప్రవీణ్ పగడాల్ గారు పోయిన సంవత్సరం జనవరిలో పిలవబడ్డాం. 3 రోజులు అక్కడే ఉన్నాం ఇద్దరం 6 పూటలో. సో అక్కడ సిస్క్వీ సెంటినియల్ 150వ సంవత్సరం. సిస్కీ అంటే 1.5 అని, సెంటినియల్ అంటే 100. 1.5 × 100 150 సంవత్సరాలు అని అర్థం. 150 సంవత్సరాల ఆ సిల్వర్ అదే ఆ జూబ్లీ, సిస్క్వీ సెంటినియల్ జూబ్లీకి వెళ్ళినప్పుడు అక్కడ మందిరం పక్కన ఒక సమాధి ఉంది. ఆ సమాధి మీద ఇలా రాసి ఉంది, ఆయన పేరు వైట్ హౌస్ పెర్సిస్ అని, ఆయన ఇంగ్లాండ్. ఆయన వెంటనే చరిత్ర చూశాను నేను, ఆయన గురించి ఇలా రాయబడింది. ఆయన ఇంగ్లాండ్లో నుండి దర్శనంతో భారతదేశానికి సేవ చేయాలి అని అక్కడ నుండి ఇక్కడికి వస్తున్నప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ అడిగింది, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి కోసం ఎంతకాలం వెయిట్ చేశాను, నువ్వు ఇండియాకి వెళ్ళిపోవటం ఏంటని ఇండియాని చాలా క్రూరంగా, నీచంగా, చాలా భయంకరంగా తిట్టింది. నో నేను వెళ్ళాలి, అక్కడ ఉన్న ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండాలి, యేసు ప్రభు ద్వారా అక్కడున్న వ్యసనాలన్నింటినీ తొలగించాలి, అక్కడ ఈ త్రాగుడు నుండి, ఈ వ్యసనాల నుండి విడుదల పొందించాలి అని అక్కడ నుండి ఆమెను వదిలేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇక్కడ కాటన్ దొరగారితో కలిసి అద్భుతంగా బురదల్లో ఆ చాకలిపాలెం, రాజోలు, పి గన్నవరం ఆ ప్రాంతం అంతా ఆ అద్భుతమైన సేవ చేశారు వాళ్ళు. ఇప్పటికీ కూడా అక్కడున్న సంఘాల్లో ఆయన వైట్ హౌస్ పెర్సిస్ ఆయన. ఆ తర్వాత ఇక్కడ కరువు వచ్చింది 1834-35 ప్రాంతంలో. నేను వాళ్ళకి సహాయం చేస్తానని ఆయన ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఇంగ్లాండ్ వెళ్తే 10 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు నేను నీకోసం ఎదురు చూశాను, ఇంకొకరిని పెళ్లి చేసుకోలేదు, దయచేసి నన్ను పెళ్లి చేసుకో అంది. నేను ఒక ఉన్నతమైన ఉద్దేశంతో వచ్చాను, నీకోసం రాలేదు అని చెప్పి ఆయన అక్కడి నుండి మరలా వనరులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అనేక మందికి క్లౌ దొరికారు, వీళ్ళందరితో కలిసి అద్భుతంగా పనిచేసి ఇక్కడే చచ్చిపోయాడు ఆయన చచ్చిపోయిన ఆ సమాధి దగ్గర ఉన్నప్పుడు ప్రభా ఎంత త్యాగపూరితంగా వాళ్ళు సేవ చేశారు. బురదల్లో గుర్రాలెక్కి వాళ్ళంత అద్భుతంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన సమాధి అక్కడ ఉన్నది. మనం ప్రభు కోసం ఏం చేసాం? మనం వృద్ధి కలిగించాలి. సంఘం ఫలాభివృద్ధి పొందేది ఎప్పుడు దినాభివృద్ధి పొందాలి. 30 60 100 వర్ధిల్లేను. అపోస్తలుల కార్యాలు 9:31 శిష్యుల సంఖ్య విస్తరిల్లి గలిలయలోనూ, సమరయలోనూ, యూదయలోనూ శిష్యుల సంఖ్య పెరిగి సంఘము క్షమాభివృద్ధి పొందుచుండాను. అట్టి కృప మనమందరం పొందాలి. అందుకోసం గుర్తుపెట్టుకోండి, సంఘానికి ఉన్న 4 ప్రధానమైన లక్షణాలు. ఒకటి చెప్పండి, ఎవరు మాట్లాడలేదండి. ఫీడ్బ్యాక్ ఉండాలి. అసలు మీరు టిఫిన్ చేసి వచ్చారు మీరంతా? నేను టిఫిన్ చేయలేదండి. కాఫీ తాగి వచ్చారు మీరంతా? కాఫీ కూడా తాగలేదండి నేను. మంచినీళ్ళు తాగా ఇక్కడికి వచ్చాక. నాకు ఎంత పవర్ ఉంటే మీకు ఎంత ఉండాలి పవరా? ఏం చెబుతాం బాబా, టైం అయిపోదా, భోంచేద్దాంలేండి అందరూ. చెప్పాలి ఇప్పుడు. మొట్టమొదటిది సంఘము ప్రత్యేకమైంది, 2 సంఘము పరస్పరమైంది, 3 సంఘము నిర్మాణాత్మకమైంది, 4ది సంఘము ఫలవంతమైంది. అంతే. అలాంటి సంఘంగా దేవుడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసి, అలాంటి సంఘంగా మన సంఘాలని, సార్వత్రిక సంఘాన్ని అలా చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. మనము సంఘ నిర్మాణాత్మకమైన విషయాలలో, సంఘ క్షమాభివృద్ధి విషయంలో మన పాత్ర ఏంటి? ప్రభు ద్వారా నడిపింపబడదాం, ప్రభు కోసం సాక్షులుగా నిలుద్దాం. అట్టి కృప మనకందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించునుగాక. ఆమె. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలో వంచండి. ఒక్క నిమిషం. సంఘములో సభ్యుడిగా ఉన్న మనం, సంఘములో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న మనం క్రీస్తుతో అంటుకట్టబడిన వారంగా ఉన్నామా? మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు తన దాసునిచ్చి, పునాదుల్లో ప్రవక్తల నుంచి, పునాదులలో అపోస్తల నుంచి, తన దాసుల ద్వారా, కాపరుల ద్వారా, బోధకుల ద్వారా, స్వార్థికుల ద్వారా అద్భుతంగా నిర్మాణాత్మకంగా కడుతూ ప్రభువుకు సాక్షులుగా మనల్ని నిలబెట్టాడు. ప్రభువుతో చెప్దాం, యేసయ్యా నేను నీ సంఘంలో ఉన్నాను, నాకెంత గొప్ప భాగ్యం నాయనా, నీ రక్తంతో తయారు చేయబడిన సంఘంలో నేనున్నాను, నీ ఆత్మతో ముద్రింపబడిన వాడుగా ఉన్నాను, నేను కడగబడిన వాడుగా, వెలిగింపబడిన వాడుగా మేము మీలో ఉన్నాము తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభుకి స్తుతులు చెల్లిద్దాం. సంఘములో నుండి మనము క్రీస్తు ద్వారా ఎదుగుతున్న ఒలివ మొక్కల వలె ఆవరణాల వరకు వర్ధిల్లి అనేక మందికి ఫలాలు ఇచ్చే వరంగా, దేవుడు నాటిన చెట్లుగా మనం ఉండాలి. సంఘం ఆయన పొలం, ఈ పొలంలో చెట్లు ఏం ఫలాలు ఇచ్చినాయి? సంఘం ఆయన తోట, ఈ తోటలో మనము ఎలా ఉన్నాము?
సంఘం ఆయన యొక్క మందిరం, కట్టబడ్డామా మనం కూడా? సంఘం ఆయన కుటుంబం, ఆయన ఇంట్లో పనిచేస్తున్నామా? సంఘం ఆయన సైన్యం, ఆయన్ను చూస్తూ అపవాదిని ఎదిరిస్తూ యుద్ధంలో పాల్గొన్నామా? సంఘం ఆయన భార్య, ఆయన పక్కన నిలబడడానికి యోగ్యతతో మనం బతుకుతున్నామా? సంఘము ఆయన శరీరం, మనమంతా అవయవాలుగా ఉన్నామా? ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. మేమంతా నీ బిడ్డలుగా, నీ జనాంగంగా, నీ సొత్తైన ప్రజలుగా మీరు మమ్మల్ని సంఘంలో చేర్చుకొని ప్రభువా నీ స్వరూపం మాకు ఇవ్వడానికి కోసం మీరు చేసిన గొప్ప కార్యం, శిలువ యాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తాం. నీ రక్తము ద్వారానే, నీ ఆత్మ ద్వారానే, నీ వాక్యము ద్వారానే మేము సంఘములో నిర్మాణాత్మకంగా ఉన్నామనైనా. నీతో పరస్పరంగా ప్రేమ కలిగి ఉన్నాం, పరస్పర చర్య కలిగి ఉన్నాం, ప్రత్యేకంగా ఉండగలిగాం, ఫలవంతంగా ఉండగలుగుతున్నాం. అందరిని బట్టి వందనాలు చేస్తున్నాం. నీ దాసులు యోబు గారిని, దైవజనులను చేరిన మమ్మల్ని అందరిని ఆశీర్వదించి పంపించండి. ఉన్నతమైన నీ ఆలోచనలతో మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని కావలించండి. సంఘం యొక్క సరిహద్దులు విశాలపరచండి, తాళ్లను పొడుగ్గా చేయండి, మేకులను బలంగా దిగొట్టండి. స్థిరతో బిడ్డలు బలంగా ఉండడానికి సహాయం దయచేయండి. సంబలెట్టు తోబియాల నుండి, నామకార్థ క్రైస్తవుల నుండి, వేషధారుల నుండి, కపట సహోదరుల నుండి విడుదల కలుగు చేయండి ప్రభు. సమాధానంతో నింపి సన్నిధితో బలపరిచి మహిమ పొందమని మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ సంఘానికి శిరస్సయ్యుండి మా కోసం త్వరలో రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.